సో వయసుకి మైండ్కి సంబంధం లేదు, వయసుకి శరీరానికి మాత్రమే సంబంధం ఉంది. 90 ఏళ్ల వ్యక్తికి కూడా చాలా విషయాలు అర్థం కాకపోవచ్చు, ఈ పాపకు అన్ని విషయాలు అర్థం అవ్వచ్చు. బికాస్ ఫినామినా ఆఫ్ మైండ్ అన్నది వెరీ మిస్టీరియస్. అందుకని ఉన్నదంతా చిన్నపిల్లలే. ఇప్పుడు విషయానికి వస్తే చిన్నపిల్లలకి ఫస్ట్ వాళ్ళకి కొంతమంది చదివేసుకుంటారు, చెప్పకుండా చదువుకుంటారు, కొంతమంది వాళ్ళకి మోటివేట్ చేయాల్సి వస్తుంది. ఒక యోగి ఏమనంటే అనారోగ్య లక్షణం అన్నాడు. అనారోగ్య లక్షణం చదువుకోవడమా? చదువుకోవడం. చదువుకోని వాడే ఆరోగ్యమా? అంటే వాడు కండిషన్ అయి చదువుతున్నాడు అంతే. కొందరికి ఇప్పుడు శ్రీనివాస రామానుజన్ ఉన్నాడు, అది చదువుకు సంబంధించిన విషయం కాదు, స్ఫురణకు సంబంధించింది. సడన్లీ హీ అండర్స్టూడ్, అక్కడి నుంచి అతను ఆలోచించాడు, రాశాడు, అది వేరే. తర్వాత ఇతను ఉన్నాడు కదా మన మ్యాండోలిన్ శ్రీనివాస్, అసలు 6 ఏళ్ల వయసులో కచేరీలు చేశాడు. అంటే ఎప్పుడు నేర్చుకున్నాడు, ఎప్పుడు గ్రాస్ప్ చేశాడు, ఎప్పుడు ఆ కీర్తనలు వచ్చాయి. అంటే అది స్ఫురణ, అది విద్య. అది మనకు చదువుకోవడం వేరే, విద్య వేరే, నేర్చుకోవడం కాదు. ఆ స్ఫురణ కలిగింది, హఠాత్తుగా దానికి సంబంధించిన సంపూర్ణ అవగాహన మనసులో ఎస్టాబ్లిష్ అయిపోతుంది. విదిన్ కపుల్ ఆఫ్ మంత్స్లో ఏది విన్నా ఆ మూలంలోకి సెట్ అయిపోతుంది. అది రేర్గా జరుగుతుంది. మనం అట్లాంటి వాళ్ళని చైల్డ్ ప్రాజడీస్ అంటున్నాం. కొంతమంది చిన్నపిల్లలు 2 ఏళ్ళకి 3 ఏళ్ళకి కూడా ఏ రాగమో చెప్పేస్తూ ఉంటారు, ఉత్తగానే చెప్పేస్తారు. అదంతా కోర్లో విషయం అర్థమైంది అన్నట్టు. వాడికి ఇప్పుడు కావాల్సింది ఓన్లీ ఇన్ఫర్మేషన్ మాత్రమే. ఆ ఇన్ఫర్మేషన్ ఉన్న చోటుకి వెళ్ళి వాడు శిష్యరికం చేస్తే అయిపోతుంది. లేదా వాడు ఎక్కడి నుంచన్నా తీసుకుంటాడు, వాడి గురువు అక్కర్లే, ఇంకా కోర్ వచ్చేసింది కాబట్టి. ఇప్పుడు వర్షం శబ్దం పడితే గలగలగల వస్తుంది అనుకో, వాడు నిస 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 అని చూసి వింటాడు. వాడు మీరు మాట్లాడుతున్నారు అనుకోండి, మీ మాటలు ఏ శృతిలో ఉన్నాయో తెలుసుకుంటారు. ఇట్లా మా సార్ చేసేవాడు ఇది. సంగీతం టీ తాగేసి ఏ నోటు అన్నాడు అని అడిగేవాడు ఆయన. నేను ఫస్ట్ క్లాస్కి వెళ్ళామని ఆశ్చర్యపోయినా. అంటే దేర్ ఇస్ సంగీతం ఎవ్రీవేర్. ఏ నోటు రా రే అనేటోడు. అంటే ఎవడో వండి గా అంటే మళ్ళీ విను గా, కరెక్ట్. చిన్నగానా పెద్దగానా? చిన్నగా, రైట్. సరే స్టార్ట్. ఈ స్థితిలో పాట పాడు అనేవాడు. ఇది అన ఇది ఆ స్థితిలో పాడితే. అట్లా కాకుండా నేను ఇంకోటి పెడతాను. ఇప్పుడు ఇది వేరే, అదే అదే రాగం. అంటే ఎవ్రీవేర్ దెర్ ఇస్ మ్యూజిక్. ఓన్లీ ఇన్స్టిట్యూట్లో ఉందనుకుంటే కండిషనింగ్, ఎవ్రీవేర్ అనుకుంటే దెర్ ఇస్ నో కండిషనింగ్. అయితే పిల్లల్ని ఎంతవరకు ఒత్తిడి చేయాలన్నది పేరెంట్స్ ఆలోచించుకోవాలి. ఎందుకంటే పిల్లల్ని వాళ్ళ ప్రొడక్ట్ అనుకోవడం వల్ల ఈ సమస్య అంతా వస్తాయి. నువ్వు సక్సెస్ అయితే నేను ఆనందపడతా అని తల్లి. దేనికి బెంగపడకూడదని నేర్పియాలి సార్ మనం. వాళ్ళు కాదు, పిల్లల్ని చూసి తల్లిదండ్రులు బెంగపడతారు. అదే చెప్తుంది, ఇంతసేపు మేము అదే మాట్లాడింది. వాళ్ళు ఒకవేళ వీడు చదవట్లేదు, నేను అదే అంటున్నా. ఇప్పుడు డ్రైవింగ్ రాని వాళ్ళు డ్రైవింగ్ నేర్పిస్తే ఎట్లుంటుందో, జీవితం అంటే ఏంటో తెలియని వాళ్ళు పిల్లలకి జీవితం అంటే ఏంటో చెప్పినట్టే ఉంది. అప్పుడు ఏం చేయాలి వాళ్ళు? ఏం లేదు, జై సీతారాం అంతే. చేయడానికి ఏం లేదు, అంటే కాలమే చెప్తుంది అన్నట్టు. కాలమే చెప్తుంది. వాటి రోజుల్లో పిల్లలు ఏదైనా ఏది చేయాలన్నా కానీ దే ఆర్ ఫీలింగ్ ప్రెషర్. ఏది చేయాలన్నా అవును, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు వీక్గా ఉంటారు, ఫిజికల్లీ, సైకలాజికల్గా వల్నరబుల్గా ఉంటారు, డిపెండెంట్గా ఉంటారు, సెన్సిటివ్గా ఉంటారు. దాంతోపాటు వాళ్ళలో అంతులేని శక్తి కూడా ఉంది. ఈ శక్తిని ఎట్లా ఛానలైజ్ చేసుకోవాలన్నది వాళ్ళకి తెలియదు. పేరెంట్స్కి ఏమో సమాజం చూసి అమ్మో చదువుకోకపోతే ఏమైపోతుందో అని ఒకరు చదువుని, అరే మనిషి అన్న తర్వాత సంగీతం రావాలరా అని సంగీతం క్లాస్కి, మళ్ళీ అంతలో వాళ్ళు అమ్మొచ్చి మరి నువ్వు భవిష్యత్తులో పెళ్లి చేయాలంటే నీ శరీరం మంచిగా యోగా తెలిసి ఉండాలి, యోగా అన్నీ వాళ్ళతో చేయిస్తున్నారు. అసలు పిల్లలకి ఏం కావాలో ఎవరు అడగట్లేదు. ఒకవేళ నేను చదువుకోను అన్నాడు, చదివించొద్దు, స్కూల్లో చదివించొద్దు. స్కూల్లో ఓకే, స్కూల్కి వెళ్ళి వస్తారండి. చదువు ఇప్పుడు మీ యొక్క ఉద్దేశం ఇంతమంది చదివిపిస్తున్నది ఉద్యోగం చేయించడానికి అంతే. అది కరెక్టే. ఉద్యోగం ఎందుకు చేస్తున్నారు? డబ్బు కోసమే.
సో డబ్బు ఎలా సంపాదించాలన్న స్పృహ కలిగిస్తే సరిపోతుంది అంటే నేను. దాంతోపాటు తనకున్న ఆసక్తిని బట్టి ఏ ఏ సబ్జెక్ట్స్ తను ఊరికే అర్థం చేసుకోగలదు అట్లాంటి వాటిని అందుబాటులో పెడితే లెర్నింగ్ బికమ్స్ ఎ ప్లే. ఇప్పుడు స్కూల్కి వెళ్ళి వస్తారు అన్నట్టు, ఇంటికి వచ్చాక స్కూల్లో చెప్పింది పేరెంట్స్ చదవాలి, పేరెంట్స్ కూడా చదవాలంటే ఎవ్రీడే. అసలు చదువుకోవడం అన్నది ఇంట్లో ప్రతిరోజు కపుల్ ఆఫ్ అవర్స్ అందరూ చేయాలి. అప్పుడు వీళ్ళు అప్పుడే అది వస్తుంది. పేరెంట్స్ మాత్రం అది అయిపోయింది మేము టీవీ చూస్తాం నువ్వు చదువుకోపోరా అంటే అది అనైతికం. అట్లాంటి పిల్లలే పెద్దగా అయిన తర్వాత పేరెంట్స్ నిలబడుతుంది ఇంట్లోకి అంటే అప్పటికప్పుడు ఎలగొట్టలేరు కాబట్టి కొంచెం వాళ్ళ డాడీ హైట్ వచ్చేవరకు చూసుకొని అక్కడి నుంచి మెల్లగా స్పందనకు ప్రతిస్పందన, ప్రశ్నకు ప్రతి ప్రశ్న, ఆ తర్వాత ఇక డజంట్ వర్క్అవుట్ డాడీ ప్లీజ్ లీవ్ ఇది రైగో. ఎప్పుడైతే శాలరీ 2 సార్లు పడుతుంది కదా, మూడో మంత్ వేరే ఉంటుంది కథ. అందుకని పిల్లలు విజయం సాధించకపోని నా పాలసీ ఏంది నేను పాటిస్తున్నది, వాళ్ళతో ఫ్రెండ్షిప్ పోగొట్టుకోకు. వాళ్ళ ఎప్పుడు అంటే వాడు ఏ స్థితిలో ఉన్నది ఇదో చెప్పుకోగలగాలి. దాన్ని నువ్వు అన్బయాస్డ్గా విని జీవితం గురించి చెప్పగలిగితే అద్భుతంగా ఉంటుంది. అసలు ఇప్పుడు ఒక పిల్లవాడు ఏం సంపాదించలే, వాడు ఆనందంగా ఉండలేదు చూసి సరిపోతుంది. వాడు ఆనంద స్థితిలో నుంచి ఏదో చేయొచ్చు. వాడు ఇప్పుడు ఏమి చేయట్లేదంటే ఇప్పటికీ ఏమి చేయడని కాదు. సో ఇవన్నీ తప్పుడు దారులు ఉన్నాయి సమాజం. ఇప్పుడు మనం వాడు సరిగ్గా చదువుకోవట్లేదు అని మనకు అనిపించినప్పుడు వాడికి ఇంట్రెస్ట్ లేదనుకోండి, అది మనకు ఒక రకమైన దిగులు ఉంటుంది. ఇట్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ ఎడ్యుకేషన్, ఇట్ ఈస్ అబౌట్ ఎనీథింగ్. పిల్లలు వాటి రోజుల్లో చాలా బర్డెన్ ఎందుకు ఫీల్ అవుతున్నారు? మనమే అంటే స్కూల్లో వాళ్ళు రెస్పాన్సిబిలిటీ తప్పించుకుంటారు. మేనేజ్మెంట్స్ పిల్లలకు మార్కులు వస్తే చాలు అని కోరుకునే పేరెంట్స్ ఉన్నంత వరకు, ఏదేమైనా వీళ్ళని బండల రాకైనా సరే మార్కులు తెప్పిస్తామనే వాళ్ళ వరకు పిల్లల యొక్క సెన్సిటివిటీని అర్థం చేసుకునే వాళ్ళు లేరు. దే హ్యావ్ ట్రెమెండస్ అండర్స్టాండింగ్ క్యాపబిలిటీస్, బట్ మనం దాన్ని సక్సెస్ఫుల్గా మర్డర్ చేస్తాం అన్నమాట. అది అంటే మనిషి చాలా గొప్పవాడి విషయంలో దేన్నైనా నాశనం చేయగలడు 100%. దీనికి సొల్యూషన్ ఎందుకు లేదంటే ఇలా జీవితాన్ని జీవించాలన్న స్ఫురణ 90% మంది ప్రజానికి ఉండదు. అందరికీ జస్ట్ బతుకు ఏడ్చడం, ఉద్యోగం చేయడం, దాని ద్వారా ఆ డబ్బులో హోదాలు చూసుకోవడం, మా బంధువుల్లో వీడికి మంచి జాబ్ ఇదే చూస్తారు తప్ప అరే ఏది ఉన్నా లేకపోయినా వీడు ఒక సమగ్రతలో జీవిస్తున్నాడు అన్న విషయాన్ని గమనించారు. ఇప్పుడు ఆ భయం కూడా ఉంటుంది కదా సార్. ఇప్పుడు మా అబ్బాయి వాడు 8 ఏళ్ళు అనమాట, వాడు సరిగ్గా చదవబోతుంటే వాడితోనే చదువుతాను ఇంకోటికి మంచి మార్కులు వస్తే చూడు వాడు ఎలా చదువు. అసలు చిన్నప్పటి నుంచి అదే అంటుంది, అది పేరెంట్స్ ప్రాబ్లం కదా. అందుకే పేరెంట్స్ కూడా ఎడ్యుకేట్ అవ్వాలి. కృష్ణమూర్తి ప్రాజెక్ట్ అందుకే ఫెయిల్ అయింది. మదనపల్లిలో కానీ ఓహేలో కానీ ఆయన రిషి వ్యాలీ స్కూల్స్ పెట్టిన తర్వాత అతను అనుకున్నాడు పిల్లలని ఎరుకలో ఉంచే ఒక ప్రయోగం చేద్దామని. తన స్కూల్స్ని విజిట్ చేస్తున్న తర్వాత తెలిసింది పిల్లలు బాగానే ఉన్నారు, టీచర్స్ బాగానే తెలిసి. ఇప్పుడు ఏం చేయాలని అర్థం కాదు. ఈ సింప్లీ సెడ్ టు టీచర్స్ డోంట్ టీచ్, చెడిపోతున్నారు. పిల్లలు బాగున్నారు, సంపూర్ణ వర్తమ. ఎవ్రీవన్ లైక్స్ పెయింటింగ్, ఎవ్రీవన్ లైక్స్ సింగింగ్, ఎవ్రీవన్ లైక్స్ ప్లేయింగ్. మనం ఏం చేస్తాం, విదిన్ నో టైం కండిషనింగ్, ఫస్ట్ సెకండ్ థర్డ్ దీంట్లో ఇరికిస్తాం. మా అమ్మాయికి ఫస్ట్ వచ్చింది పెయింటింగ్లో అంటే దాని అర్థం త్వరలో వదిలేయబోతుందని. యాక్చువల్లీ దట్స్ వాట్. జరిగిన పేరెంట్స్ చెప్పాలి, దాన్ని పట్టించుకోకమ్మా అని చెప్పాలి. నువ్వు క్లాస్లో ఫస్ట్ వచ్చావు కదా, మిగతా వాళ్ళు సరిగ్గా చదవని కారణంగా అని గుర్తించు. జరుగుతుంది అలాగే. కన్నమ్మ నాకు ఆకుకూరలు పట్టుకునిరా ఈరోజు, నీకు నచ్చిన ఆకుకూరలు పట్టుకురా. పాలకూర తీసుకురా, పాలకూర తింటే ఈరోజు ఒక 3 కట్టలు తీసుకురా నా ఒక్కడికి ఎక్స్క్లూజివ్. దాంతోపాటు బెండకాయ, బీన్స్ గిన్స్. అసలు ఏ పేరెంట్స్కైనా ఒక పేపర్ ఇచ్చి అసలు ఏం కావాలనుకుంటుందని మీ పిల్లలు అడిగితే చాలా మందికి తెలియదు. ఇక్కడ వాళ్ళు ఏదైన్నారో వాళ్ళకే తెలియదు కదా, అందుకని వాళ్ళకి తెలియదు అని. అందుకే ఏమంటాడు, ఒక టీచరు నా బిడ్డని టీచర్ చేయాలి, వాడికి అంతవరకు తెలుసు. ఒక సంగీతకారుడు నా కూతురు సంగీతకారుని చేయాలనుకుంటున్నా అంట, అతనికి అంతవరకే తెలుసు.
వీడికి బియాండ్గా లైఫ్ ఉందని ఎవరు గుర్తిస్తారు? ఇప్పుడు మరి పేరెంట్కి తెలియక పిల్లవాడికి తెలియకపోతే ఎలా ముందుకెడుతుంది సిస్టమ్? ఇప్పుడు మా అబ్బాయి ఉన్నాడు, మీరు అన్నట్టు నాకేం తెలియదు వాడిని ఏం చేయాలో, వాడు చదువుకోవట్లేదు అనేది ఒకటి నేను గమనిస్తున్నా. అవును, కరెక్టే. చదువుకుంటేనే లైఫ్ అని ఎందుకు అనుకుంటున్నావు అనేది ప్రశ్న. ఇప్పుడు నాకు తెలిసిన మా బ్రహ్మచారి అంకుల్ మంచి ప్రయోగం చేశాడు. మదనపల్లి ప్రసాద్ గారు మంచి ప్రయోగం చేశాడు. పిల్లలు స్కూల్కి పంపించలేదు అసలు. మరి అందరూ అడిగారు స్కూల్కి పంపించకుండా ఏం చేస్తాం? నాకు సమయం ఉందబ్బా, సమయాన్ని ఇస్తాను, అందరం కలిసి చదువుకుంటాం పుస్తకాలు. ఇప్పుడు స్కూల్లో అయితే స్కూల్ పుస్తకాలే. వీళ్ళు 10th క్లాస్ వచ్చేసరికి ఫ్రెడ్రిక్ నీషే, అయన్ రాండ్, కృష్ణమూర్తి ఫిలాసఫీలు అన్నీ అయిపోయినాయి. దాంతోపాటు మ్యాథమెటిక్స్, రియల్ లైఫ్ ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది, రిటర్న్ రా ఈ 100 రూపాయలు తీసుకోండి, మనకు కావాల్సిన సరుకులు ఇవి, మీరిద్దరే వెళ్ళి కొనుక్కొని రండి నిదానంగా, బీ కేర్ఫుల్. అయ్యి నమస్కారం. ఇప్పుడు నాకు వచ్చే శాలరీ 600, అందులో మీకు 100 ఇచ్చేసాను, చూశారు ఎంత మిగిలింది? 500. తర్వాత నువ్వు నన్ను సినిమాకి వెళ్దామని ఈ 500లో రెంట్ పోను, ఎంతమంది రెంట్ 200 పోయింది, ఇంకా ఎంత పాల బిల్లు ఎంత ఇది పోయింది, ఎంత మిగిలిందిరా? 60 రూపాయలు మిగిలింది. ఈ 60 రూపాయల సినిమాకి వెళ్ళొచ్చాం మనం, వెళ్ళలేం డాడీ, అందుకని సినిమా క్యాన్సిల్ చేసుకుందాం. వాళ్ళే అంటే ఉత్తగా బ్లైండ్గా చెప్పట్లేదు, నో అనట్లేదు, ప్రాక్టికల్. లేదు ఒక పని చేద్దాంరా, మనం రోజు పాలు తాగుతున్నారు కదా, ఈ మంత్ పాలు మానేసి సినిమాకి వెళ్ళిపోదాం అంటే ఇఫ్ దే ఎస్ పాలు మానిపించేవాడు. సింపుల్ సొల్యూషన్ ఉంది. మా పక్కింటి అంకుల్ కూడా ఆ ప్రయోగం చేశాడు. స్కూల్ నుంచి వాడు వచ్చి ఒకసారి స్కూల్ పోను అన్నాడు, 9th క్లాస్లో. వాళ్ళ అబ్బాయి 9th క్లాస్లో. మామూలుగా అయితే 5 వల కొడతాడు. అట్లా ఎట్లా అంటావురా నా కొడక, నువ్వు అసలు ఏమనుకుంటుందో, నీ మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నా. స్కూల్కి పోతే ఏం చేస్తావురా? అది తెలియదండి, కానీ స్కూల్ నాకు నచ్చడం లేదు. అప్పుడు అతను నాకు పిలిచి వాడికి 10 రూపాయలు ఇచ్చి 20 రూపాయలు ఇచ్చి, వారం రోజులు ఆలోచించుకోరా, ఇది విల్ టేక్ ఎ డెసిషన్. నాకు కూడా చెప్పాడు, మధ్య మధ్య వీటితో మాట్లాడుతూ ఉండు, ఈ 20 రూపాయలు నువ్వు ఖర్చు పెట్టుకో, ఈ వారం రోజులు నువ్వు నాతో మాట్లాడకూడదు, థింక్ అబౌట్ ఇట్. ఎందుకంటే అంత నిర్ణయం తీసుకున్నవాడివి, నెక్స్ట్ ఏంటో కూడా నిర్ణయం ఏమో మళ్ళీ ఈ వారం రోజులు స్కూల్కి వెళ్ళాలనిపిస్తే అంటే చెప్పాడు. నిర్ణయం అయిపోయింది, అయినా వారం రోజుల తర్వాత అన్నావు కూడా వారం రోజుల తర్వాత చెప్తాను. నిర్ణయం అయిపోయింది. ఇది ఇప్పటికిప్పుడు తీసుకుని ఇష్టం కాదు. వాడు చెప్తున్నాడు 9th క్లాస్, ఎందుకు? వాళ్ళ ఫాదర్ వినగలిగే శక్తి కలిగి ఉన్నాడు కాబట్టి. అదర్వైజ్ అట్లా అందరూ చెప్పగలుగుతారు పిల్లలు, కానీ వినగలిగే శక్తి ఆ పేరెంట్స్కి ఉండదు. విత్ ఇన్ నో టైం కోప్పడిపోయి పిచ్చిలేసి కొట్టేసి ఏడ్చేస్తారు. ఇతను ఈజ్ వెరీ హంబుల్, స్టేబుల్. నేను ఆలోచించుకున్నాను నాన్న, నేను చెప్తాను, వారం రోజుల తర్వాత చెప్తాను. వారం రోజులు ఇద్దరు మాట్లాడుకోలేదు. వాడు మధ్యలో నేను చూశాను, ఐ యూస్ టు థింక్. స్కూల్కి ఇంటి ముందు నుంచి పోతుంటారు వస్తుంటారు చూసేవాడు. నేను అడిగేవాడు 2-3 సార్లు, ఏరా నీకు నిజంగా లేదంటే? నాకు అందులో ఏం ఒక్క టీచర్ కూడా బాగాలేదు, అంతేదో చెప్తున్నారు, మార్కులు ఎక్కువ వస్తాయి, నాకు రాదు, అందుకని వద్దు. ఇప్పుడు వాళ్ళ ఫాదర్ ఏం చెప్పాడంటే, ఒరే నువ్వు స్కూల్కి పోకపోయినా నో ప్రాబ్లం, కానీ సమయాన్ని ఎట్లా మనం గడపాలన్నది పెద్ద ఛాలెంజ్. నేను వృత్తిరీత్యా కంసాలింది కాబట్టి నీకు యుక్త వయసు వచ్చే వరకు నేనేం చెప్పినా వినాలి, దానికి ఓకేనా అది కూడా ఆలోచించుకో. మానే, అసలు సంబంధం లేదు, అది ఓకే అన్నాడు. అక్కడితో స్టార్ట్. పొద్దున 6కి లేవాలి, షాప్ క్లీన్ చేయాలి. వాడు చాలా అద్భుతంగా చేశాడు. ఒక 1 or 2 months టీచర్స్ వచ్చి ఈయన క్లాసులు వీకడం జరిగింది. మీ అబ్బాయిని నాశనం చేస్తున్నావు, మా అబ్బాయే కదా పర్వాలేదులే అనేవాడు. బ్రహ్మచారి నువ్వు బాధపడతావు, లేదే ఆనందంగా ఉన్నాను, అట్లే లేదు అనేవాడు. ఏరా నువ్వు బాధపడుతున్నావు? లేదు లేదు అంకుల్, లేదు డాడీ వస్తున్నా, హ్యాపీగా ఉన్నా. విదిన్ 1 yearలో వాడు బంగారం పందిలో ఎక్స్పర్ట్ అయిపోయాడు. ఎందుకంటే శ్రద్ధ ఇక్కడ ఉంది వాడికి. ఆ నగిషి పని చాలా కోర్గా చూడడం, క్లియర్గా చూడడం, ఆ ఇంట్రికసీ అంటారు కదా. ఆ తర్వాత ఆ ఊర్లో ఎవరు ఆర్డర్ కావాలన్నా సరే వీడికి వచ్చి వాళ్ళ టీచర్లు కూడా వీడితో చేయించుకునేవాళ్ళు. ఎందుకంటే ఒక 2 రోజులు స్కూల్ మర్చిపోయారు అందరు. ఇంకా వీడు ఆల్మోస్ట్ మంచిగా పొద్దుస్తమానం మేము బాయిల్లో ఈత కొడుతుంటే పిల్లలందరూ స్కూల్ మలుగుతున్న టైంలో వాడు ఆయన తనకు నచ్చినప్పుడు సైకిల్ దొక్కుతున్నాడు, నచ్చినప్పుడు పతంగులు ఎగిరేస్తున్నాడు. నేను వాడు వాళ్ళ ఫాదర్తో కలిసి అందరం కలిసి మేము ఊరు బయటికి వెళ్ళేవాళ్ళం.
తర్వాత వాడికి నేను 10th రాస్తా డాడీ ఆయన ప్రైవేట్ రాసి 10th పాస్ అయ్యండి, ఇంటర్ పాస్ అయ్యండి, డిగ్రీ పాస్ అయ్యండి. ఇప్పుడు వాళ్ళ మిగతా ఫ్రెండ్స్ అందరూ ఎక్కడున్నారో వీడు బంగారం పని పూర్తిగా నేర్చేసుకొని అక్కడ ఉన్నాడు. సేమ్ దెర్ ఇస్ నో చేంజ్ స్కిల్. తర్వాత ఏం చేశాడు, ఎవరైనా జీవితంలో అది బీక్ ఇది బీక్ అంటారు, వాళ్ళ డాడీ ఈ బీక్ ఏది లేదు, పెళ్లి చేసుకోండి అంతే. దట్ ఈస్ రియల్ ఫాదర్. పెళ్లి చేసుకోరా బాగుంటుంది, అది కూడా అయిపోతే ఫ్రీ అయిపోతుంది మైండ్. ఆసక్తి ఉందా, ఉంది, మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసేసారు. చేసిన తర్వాత ఒక 6 నెలలు 7 నెలలు ఎంజాయ్ కరో. తర్వాత అమ్మాయికి ప్రెగ్నెన్సీ రాగానే షాప్ విభజించింది. ఇప్పుడు నీ దుకాణం నాది ఒకటే చోట, బట్ నీ లెక్క నీది, నా లెక్క నాది. ఎవరి దాంతోపాటు సంగీతం వీణి నేర్చుకుంటాం సొంతంగా, అద్భుతంగా వాయిస్తాడు. ఆ తర్వాత వైలిన్, ఇప్పుడు వాళ్ళకి తెలియదు నేను వైలిన్ నేర్చుకుంటున్నట్టు. హఠాత్తుగా తెలిసి ఎంత ఆశ్చర్యపోయారు, అంటే వాళ్ళకి తెలుసు వైలిన్ ఎంత కష్టమో. సారీ టు ఇంటరప్ట్, ఫాదర్ ఓన్గా డివిజన్ క్రియేట్ చేయడం అనేది ఇట్స్ ఎ గట్స్. అంటే ఇప్పుడున్న సమాజం అంటే ఫస్ట్ నుంచి అట్లా ఉన్నాడు ఆయన, క్లియర్ ఉన్నాడు అనమాట, సోది లేదు, ఇంత కూడా నాన్ సెన్స్ లేదు. కారు కొనుక్కున్నారు, వాళ్ళే నేర్చుకున్నారు, వాళ్ళు వెళ్ళిపోతారు, మధ్య మధ్యలో అవుతారు. అంటే తొందర లేదు, రన్నింగ్ ర్యాట్ రేస్లో లేదు మైండ్. అది దే ఆర్ ఫ్రీ, రిలాక్స్డ్. అనుకుంటే ఇక్కడే కారు ఆపుకుని 2 రోజులు అక్కడే కూర్చొని రాళ్ళాట ఆడుకుంటారు మంచిగా. అంటే ఈ ప్రపంచంలో అందరూ ఏం చేస్తున్నారు అది వాళ్ళు చేయట్లేదు, కానీ ప్రపంచంలో అందరూ ఏం సాధించారో అది సాధించబడ్డది. డబ్బు వచ్చింది, కారు వచ్చింది, స్కిల్ వచ్చింది, ఆ ఊళ్ళో ఎంతంత పేరు వచ్చింది, ప్రోగ్రామ్స్ చేస్తారు అట్లా. సో అల్టిమేట్గా వన్ థింగ్ హ్యాపెండ్, దే ఆర్ హ్యాపీ ఫర్ నో రీజన్. మరి ఇప్పుడు పిల్లలకి అంటే ఒక 5, 6, 7 క్లాసుల పిల్లలకి ఏం చేయాలనేది వాళ్ళు తెలియకపోవచ్చు, ఇంట్రెస్ట్ లేకపోతే. కానీ వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటి అనేది పేరెంట్స్ ఎలా పట్టుకోవాలి? అది తెలియదు, అది మనం సమయం ఇస్తే తప్ప తెలియదు. 1 సంవత్సరం ఖాళీగా ఉంచితే తప్ప ఈ ప్రశ్నకి జవాబు ఉండదు. అసలు మనం ఖాళీగా ఉంచాం, అది సాయంత్రం ఇంటికి రాగానే మళ్ళీ ట్యూషన్ పెడతారు. కొందరు దుర్మార్గులు ఉంటారు, అంటే దే డోంట్ వాంట్ దేర్ కిడ్స్ టు బి హ్యాపీ. ఈరోజు పెట్టారా? అంటే అస్సలు పిల్లల ఆనందాన్ని భరించలేం మనం. అంటే ఒకడు హ్యాపీగా ఉంటే మనం తట్టుకోలేం, ఒకడు హాయిగా ఊరికి ఆడుకుంటే మన వల్ల కాదు. చూద్దాం, మనలాగా సఫర్ అయ్యే స్టేజ్కి వాడిని తీసుకొచ్చి నిలబెడితే తప్ప మన జీవిత పరమార్థం పూర్తిగా. అమ్మయ్య, మావాడు కూడా బాధపడుతున్నాడు, అబ్బా దేవుడా ఉన్నావయ్యా నువ్వు అని వాడికి అంటిస్తారు సంసారాన్ని. అవగాహన ఇస్తే సరిపోతుంది. 80% ఆఫ్ ది పీపుల్ జాబ్ చేస్తున్నారు జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ మనీనే. ఎవరికి ఇష్టం ఉండదు. నిజంగా జాబ్ ఇష్టమైతే సండే రోజు ధర్నా చేయాలి పోయి ఆఫీస్ల కాడ, తెరవాలి అని. ఎవరు ధర్నా చేయట్లే. అందుకే మండే బ్లూస్ ఉంది వాడికి. సాటర్డే సండే అయ్యాక మండే ఆఫీస్కి వెళ్ళాలంటే బాధగా ఉంది అట్లా. అందుకని నా అండర్స్టాండింగ్ ఏం లేదు. జీవించడం వేరు, బతకడం వేరు. జీవించడం అతి సులువు, బతకడం చాలా కష్టం. బతకడం వరల్డ్లీ, జీవించడం అనేది ఎగ్జిస్టెన్షియల్. ఎంత వరల్డ్లీ రిచెస్ ఉన్నా నిన్ను బతికేలా చేసేది ఎగ్జిస్టెన్షియల్ ట్రుత్సే. ఎంత ఉన్నా ఆకలి లేకపోతే, ఎంత ఉన్నా నిద్ర లేకపోతే, ఎంత ఉన్నా మనస్సులో ఆనందం లేకపోతే, ఎంత ఉన్నా స్థితప్రజ్ఞత లేకపోతే, ఇవన్నీ లేకపోతే జీవితం వృధా. కానీ ఇవి అదృష్టవశాత్తు అన్నీ అందుబాటులో ఉన్నాయి కాబట్టి మనం వాటిని గుర్తిస్తలేం. శ్వాస అందుబాటులో ఉంది కాబట్టి మనం వీ డోంట్ రికగ్నైజ్ ఇట్. అది ఆగిన రోజు తెలుస్తుంది ఎంత వాల్యూబుల్. ఇది ఆగిన రోజు తెలుస్తుంది ఎంత ఎక్స్పెన్సివ్ ఇదని. అట్లా ఏదైతే మనకి అందుబాటు నుంచి మన దాన్ని మనం వాల్యూ చేయమని పోయిన రోజు. ఇప్పుడు నేను పిల్లల్ని కనొద్దని నిర్ణయించుకోవడానికి కారణం సమాజమే. అంటే నేను అనుకున్నట్టు పెంచనివ్వరు, అసలు పెంచకూడదు, వాళ్ళే పెరుగుతారు ఏదో ఊరికి. అందుకని ఆల్రెడీ సక్సెస్ అయినప్పుడు నేను పరమాంసగా ఒక విజన్ వచ్చినట్టు నాకు ఒక విజన్ వచ్చింది 2009లో 14 మధ్యన. మనము కంటేనే పిల్లలు అన్నదే అజ్ఞానం అని నాకు స్ఫురించింది. రక్త సంబంధం అన్నది ఒక మాయ అని 100%. ఇప్పుడు నాకు ఏ రక్త సంబంధాలు లేవు, ఒకవేళ సంబంధం ఉన్న పేపర్ వరకే.
నాకున్నవి గాలి సంబంధాలు. అందుకే వసుదైక కుటుంబం అంటే గాలి సంబంధం, రక్త సంబంధం కాదు. సో అందరూ గాలి పీలుస్తారు, ఆ గాలి ఒకటే సోర్స్ నుంచి వస్తుంది కాబట్టి మనం అంతా ఒకటే, అట్లా ఒకటి. రెండోది, నేను మా అదృష్టవశాత్తు మా అమ్మ ఇప్పుడు ఫోర్స్ చేయాలి ఇదే చేయని, కొంతవరకు లక్. నాకు ఫస్ట్ నుంచి నాకు నచ్చిన పని అయితే నాకు ఈ ఎరుక ఉన్నది, స్కూల్కి వెళ్తే మినిమం పాస్ అవ్వాలన్న స్ఫురణ ఉంది. అందుకని తర్వాత స్కూల్లో ఉన్నప్పుడు స్కూల్లో ఉండి అది విని గ్రాస్ప్ చేసి తర్వాత ఎప్పుడు చదివేవాడిని కాదు, ఇంటికి వచ్చాక నటించడమే అదే నటించేవాడిని. ఎగ్జామ్స్ టైంలో చదువుకుంటే పుస్తకాలు ఓపెన్ చేసి హాయిగా ఆడుకునేవాడిని అంతే. ఎప్పుడు నా దృష్టి వేరే వాళ్ళు మా అమ్మ మీద, వాళ్ళు వచ్చినప్పుడు ఇట్లా వాళ్ళు పోతే మళ్ళీ ఆడుకునేవాడిని. అక్కడనే కూర్చొని ఆడుకోవడం ఇట్లా రకరకాల ఆటలు. నేను లెఫ్ట్ అండ్ రైట్ అని ఒక గేమ్ ఆడుతుంటే, అంటే ఒకటే పదాన్ని ఇట్లా రాయాలి, అదే పదాన్ని సింపుల్ సేమ్ రావితే కొట్టేస్తుంటే అందరూ ఏదో నేను సీరియస్గా చదువుకుంటున్నా అనుకునేటోళ్ళు. పాపం అయ్యగారు భలే చదువుతాడు అసలు. నేను ఏనాడు చదవలేదు, కానీ విన్నది బాగా వినడం, దాన్ని ప్రజెంట్ చేస్తే ఎంతో అంత మార్కులు రావడం. నాకు మనుషులకి బుర్ర లేదని నాకు చిన్నప్పుడు తెలిసింది. అది ఎట్లా అంటే నేను ఎప్పుడు ఇంగ్లీష్లో ఫస్ట్. ఈ విషయం మా ఇంటి పక్కన ఇంగ్లీష్ టీచర్ ఆవిడ, అమ్మగారు మీ అబ్బాయి ఫస్ట్ వచ్చాడు ఇంగ్లీష్లో అంటే అందరు సంతోషపడేవాడు. తర్వాత హెడ్ మిస్సెస్ ఒక ఆవిడ వచ్చింది ఊరికి, ఆమె గవర్నమెంట్ టీచరు, వాళ్ళ అబ్బాయి రాము అని మా స్కూల్లో జాయిన్ చేశారు శిశు మందిర్లో. ఆ తర్వాత నెక్స్ట్ నేను సెకండ్ వస్తున్నాడు, ఫస్ట్ వస్తున్నాడు ఇంగ్లీష్లో. అప్పుడు అమ్మగారు ఎవడు సెకండ్ వచ్చిండని ఆమె చెప్తే మా అమ్మ కొట్టేది. చుట్టుపక్కల వాళ్ళు మా నాయన మట్టికాయ ఏం రా సెకండ్ వస్తున్నావు అంటే బాగా అవుతలేవు, నీకు మధ్య ఆటలు ఎక్కువైన అనేది. నాకు ఫస్ట్ ఏం తెలిసింది అసలు వీళ్ళకి ఎవరికి బుర్రే లేదు అసలు, అంత అన్కాన్షియస్ పీపుల్. అంటే నాకు అప్పుడు 70 వచ్చాయి, ఇప్పుడు 70 వచ్చాయి, వాడికి 90 వచ్చాయి. అది వాడి ప్రాబ్లం, నా ప్రాబ్లం కాదు అసలు. నేను ఎప్పుడు ఫస్టే వస్తున్నా, ఒకవేళ పోలిక లేకపోతే. నాకు రావాల్సినవి నాకు వస్తున్నాయి తప్ప ఈ విధవలు పోల్చి నేను ఒక్కొక్కరిని నెత్తిని ఎవరు బాదుకొని చెప్పిన, నేను సెకండ్ రాలే, వాడు ఫస్ట్ వచ్చింది. నాకు అప్పుడు 70 వచ్చినాయి, ఇప్పుడు 70 వచ్చినాయి, వాడికి 90 వచ్చినాయి. మీరు కొడితే వాడిని కొట్టాలి, నన్ను కాదు. కానీ నాకు అప్పుడు అర్థమైంది వీళ్ళకి అర్థం చేసుకునే స్థాయి లేదు అసలు. వీళ్ళతో చర్చించద్దు, దెబ్బలు తింటే చేసి తినేవాడిని అంతే, టైం వేస్ట్. నాకు అప్పుడే అర్థమైంది వీళ్ళకి చెప్పి వేస్ట్ అసలు. వాళ్ళు కొడుతున్నప్పుడు ఇట్లా వంగితే అయిపోయి. నాకు ఎక్కువ దెబ్బ తగలకుండా నా బాడీని పెట్టి అట్లా వెళ్ళి వీళ్ళు వదిలేస్తే ఆడుకుందాం అంతే. మా ఫ్రెండ్ ఇంట్లో చదువుకుంటుందని ఆడుకొని వచ్చేవాడిని అంతే. ఎందుకంటే నాకు వచ్చేది అంతే, అది క్లియర్ అయిపోయింది. అది ఇంకొక మంచి ఇన్సిడెంట్ ఉంది. మా స్కూల్లో మిద్దె ఉండేది, ఇట్లా మిద్దె మీదకి ఒక చెట్టు ఉండేది. కాదు, ఒక శేఖర్ వాడు పిల్లవాడు ఉన్నాడు. వాడు సార్ ఎంత ఎత్తున్నాడో అంత ఎత్తుండేవాడు, మేమంతా కొంచెం చిన్నగా ఉండేవాడు. వాడు చదివేవాడు కాదు, వాడికి చదువు ఇష్టం. వాడికి కూరలు అమ్మాలి ఉండేది. ఇంటికి ఏం చేస్తావు, కూరలు అమ్ముతా సార్ అంటాడు వాడు. అరే నువ్వు మీ అమ్మ కూరలు అమ్మి 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 ఆ పని నువ్వు చేయొద్దని, ఆమె నువ్వు మంచిగా చేసింది లైఫ్ అంతా, నన్ను చేయలేదు అంటే వాడు అంటాడు అట్లా. అసలు కూరలు అమ్మడంలో ఏమొస్తుందంటే, ఏమొస్తుంది సార్, మంచిగా కేక్ అవి కూత పెట్టవచ్చు, అమ్మొచ్చు, అమ్ముకుంటున్నావు, పండు తినొచ్చు, ఎంత బాగుంటుంది, ఈ చదువు నాకు నచ్చలే అనేటోడు వాడు. నువ్వు ఇట్లయితే ఎట్లా డెవలప్ అవుతావు అనేటోడు. ఈ ఆర్గ్యుమెంట్ జరిగేది. చివరికి సార్లు ఏం చేసేటోళ్ళు, ఇట్లా కాదురా నీకు అని చెప్పి ఆ వేప కొమ్మ చింపి ఆకులు తీసేసి కొట్టేటోడు. అడుగు సార్ దెబ్బ తగులుతుంది సార్, అట్లా కొట్టకండి సార్. ఏది సార్ అది, నేను చెప్పేది మీకు అర్థం కాకపోతే మీరు కొడతారా సార్, మీరు చెప్పేది నాకు అర్థమవుతలేదు, మరి నేనేమని కొట్టాను సార్ అని. నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు, మీ అమ్మని పిలుచుకొస్తాం, మా అమ్మ కూడా మిమ్మల్ని కొట్టమని చెప్తుంది, మీ పక్షమే. కొడితే ఈపే కొట్టు సార్, చేపే కొట్టకు అది. ఇట్లా ఇదంతా ఒక డ్రామా అని అంటాడు. ఒకరోజు మ్యాజిక్ జరిగింది. స్కూల్కి వచ్చిన తర్వాత నువ్వు రారా బయటికి రా అని బయటికి తీసుకొచ్చి ఇట్లంటే చెట్టు లేదు. చెట్లు అంటే రాత్రి కొట్టేస్తా నేను అని చెప్పినాడు. మీకు కామెడీ అయిపోయింది. అంటే కొమ్మలు తెంపుతున్నారు, కొడుతున్నారు, ఏం నాటకాలు మీరు చదువు చెప్తారా లేదు, నాకు కొట్టే ప్రాజెక్ట్ పెట్టుకుంటారా సార్ మీరు అడిగాడు. నాకు వాడిలో అద్భుతమైన జ్ఞానం కనిపించింది. ఇప్పటికీ వాడు ధనవంతుడు కాలే, బట్ ఈజ్ ఎ హ్యాపీ మ్యాన్. మంచి వర్షం వస్తే నా అంతడు,
తన పిల్లల్ని తీసుకొని సైకిల్ మీద బండి మీద తిప్పుకొస్తాడు. ఏదైనా ఊరికి వెళ్దాంపా అంటాడు, ఈత కొట్టిపిస్తాడు. వాడికి ఏం బిల్డింగ్ లేదు, కానీ వాడు మనసుతో ఉన్నాడు. వాడు ఒక హెల్దీ మైండ్ ఉంది వాడికి, లైఫ్ పట్ల ఒక క్లియర్ అండర్స్టాండింగ్ ఉంది. అది స్టిల్ కూరగాయలు అమ్ముతున్నాడు, పెద్ద స్కిల్. వాడికి ఇష్టం అది. హైదరాబాద్కి వస్తాడు, బండి వేసుకొచ్చుకుంటాడు, మొత్తం మార్కెట్లో అక్కడ పోతాడు, తింటాడు. తర్వాత ఊరికి బండి ఎక్కడన్నా పార్క్ చేసుకొని ఆటో ఎక్కి అటు తిరిగి వస్తాడు, ఒక సినిమా చూస్తాడు. అట్లా వాడి లైఫ్ని వాడు డిసైడ్ చేసుకుంది ఎర్లీగానే. కదా ఆ స్కూలింగ్ టైం అయిపోయే వరకు వాడు నరకం చూశాడు వీళ్ళందరితో. అట్లా. సో ఓవరాల్గా నాకు అర్థమైంది ఏంది, ఓన్లీ డబ్బు ఎర్న్ చేయడం కోసమే జీవితం అనే ధారణ ఏర్పడ్డది. ఆ దిశగానే అట్లా పిల్లల విజయము చూసి పేరెంట్స్ గర్వంగా ఫీల్ అవ్వకూడదు. పిల్లల విజయం పిల్లలది అంతవరకే. అంటే పిల్లల అపజయం కూడా పిల్లలదే. యు ఆర్ ఓన్లీ ఏ ఫెసిలిటేటర్. నువ్వన్నీ అవకాశాలు, తర్వాత హంగులు, ఆర్భాటాలన్నీ ఇస్తున్నావు, బయలుని ఇప్పించు, అంతవరకు నీ పని. సరైన వ్యక్తికి పరిచయం చేయించు. నువ్వు ముందే డిక్లేర్ చేయి, నీకెట్లా నీ జీవితం ఉందో నాకు కూడా నా జీవితం ఉంది. పేరెంట్స్ తాకట్టు పెట్టకూడదు వాళ్ళ జీవితాన్ని పిల్లల కోసం. ఇప్పుడు ఈ అమ్మాయి లైఫ్లో మంచి ఉద్యోగం తెచ్చుకోకపోయినా పేరెంట్స్ మంచి మంచి పనులు చేస్తూ ఉండాలి. ఎవరి లైఫ్ వాళ్ళది, అట్లేం లేదు, ఎవరి మైండ్ వాళ్ళది. మనలో భేదభావం లేకుండా జీవించడం కుటుంబం అంతే. సక్సెస్ ఓరియంటెడ్గా మన జీవితం మారకూడదు. ఎక్కడో జోక్ విన్నా, ముల్లా నసరుద్దీన్ వాళ్ళ అబ్బాయిని కొడుతున్నాడంట. ఎందుకు కొడుతున్నాం అంటే సాంగ్స్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసిండు, 4th ప్రైజ్ వచ్చింది నా కొడుకు, సాంగ్స్ కాంపిటీషన్ 4th ప్రైజ్ వచ్చింది అని గుమ్మ కూర్చున్నాడంట. అంటే ఇంకోటంటే మా అబ్బాయికి అసలు ప్రైజే రాలేదు సార్. అట్లా కొట్టొద్దు సార్ అంటే, మీకు విషయం అర్థం కాలేదు సార్, పార్టిసిపేట్ చేసిందే 2 అంటే వీడంతా దరిద్రంగా వాడింటాడు. సో కాంపిటీషన్ అన్నది చంపేసింది లైఫ్ని. దానికి ఏదో పేర్లు పెడతారు, హెల్తీ కాంపిటీషన్, కాంపిటేటివ్ స్పిరిట్. ఇదంతా గెలవడాలన్న తాపత్రయాన్ని మనిషికి ఇస్తుంది. అన్నది గెలవడం తప్పు కాదు. నువ్వు ప్రతి స్టేజ్లో నువ్వు విజయం సాధిస్తూనే ఉన్నావు, కానీ అది పోల్చుకోవడం వల్ల అపజయం కింద మారుతుంది. 70 మార్కులు 90 మార్కులు. ఇప్పుడు నువ్వు చదవడం లేదంటే చదువు నీకు అబ్బే అటువంటి మైండ్ లేదు. యు మే బీ గుడ్ ఇన్ బిజినెస్, నీకు కమ్యూనికేషన్ స్కిల్ చక్కగా మాట్లాడగలవేమో, అందులో ప్రావీణ్యం తెచ్చుకుంటే అదే నీ జీవితాన్ని చేస్తుంది. నువ్వు చక్కగా పాడగలవేమో, కానీ మనం ప్రతిదాన్ని డబ్బుకి లింక్ చేస్తున్నాం. సో డబ్బు కోట్లు వచ్చినా సాదాసీదా జీవితం జీవించే ఒక అవగాహనని పిల్లలకి ఇవ్వాలి. అంటే ఇప్పుడు నా దగ్గర 10 రూపాయలు ఉన్నా ఐ కెన్ సర్వైవ్, 100 ఉన్నా ఈ 10 రూపాయల జీవితం అనేది. 1 కోటి రూపాయలు వచ్చినా సరే కిందనే పడుకో, జొన్న రొట్టె తిను, చిన్న చిన్న ఆనందాలని చూసుకో, ఈ చిన్న గదిలోనే ఉండు. డబ్బుకి సంబంధం లేదు, నీ జీవన విధానం డబ్బు వల్ల ఇంపాక్ట్ అవ్వకూడదు. 1 కోటి రూపాయలు వచ్చినా వర్షంలో ఉన్నాను, 10 రూపాయలు ఉన్నా వర్షంలో ఉన్నాను. డబ్బు వచ్చింది కదా అని నేను ఇప్పుడు రిసార్ట్కి వెళ్ళిందా అంతా అనకు, అంటే అది అనవసరం అది. సో డబ్బు దేనికోసం అంటే ఏదైనా నువ్వు క్రియేటివ్గా చేయాలనుకున్నప్పుడు అది ఉపయోగించుకో, అంతవరకు. అది నీ యొక్క గౌరవాన్ని ఇవ్వదు డబ్బు. డబ్బు అనేది నీ డిగ్నిటీ కాదు, డబ్బు అనేది ఒక సక్సెస్ సింబల్ కాదు, స్టేటస్ సింబల్ అసలే కాదు. డబ్బు ఒక అవసర రీత్యా ఉపయోగపడే ఒక వస్తువు అంతే. ఒకవేళ అవసరం లేదు అది అట్లాగే ఉండని, ఎప్పుడైనా అవసరం వస్తే ఉపయోగిద్దాం అట్లా. ఇప్పుడు నేను పాటిస్తున్నా, నా దగ్గర కొంత డబ్బు ఉండొచ్చు, సరే నేను ఎప్పుడు చూసుకోను, నాకు అవసరం లేదు డబ్బు. అలాగని అవసరం లేదంటే కుతర్కం ఏంది, ఎవరికి ఇచ్చే ఇవ్వను ఎవరికి. ఇప్పుడు నేను ఒక పెయింటింగ్ వేయాలనుకున్నా, అప్పుడు ఉపయోగిస్తుందని. నాకు ఇప్పుడు ఎక్కడో ఆర్ట్ గ్యాలరీ ఉంది బెంగళూరులో, చూడాలనిపించింది, నేను ఫ్లైట్ టికెట్ కొనుక్కొని వెళ్ళి చూసాను. దానికి డబ్బు, నేను గర్వపడడానికి కాదు, లేకపోతే బంగారం వేసుకొని అందరికి చూపించుకోవడానికి కాదు. డబ్బు ఉన్నా లేకపోయినా ఇంకా డ్రెస్సింగ్ ఇంతే అట్లా. సో అందుకని విద్యా వ్యవస్థ అన్నది మారదు, నిర్బంధ విద్య అనివార్యం, తప్పదు అది. ఆ ఫేజ్ దాటే వరకు కొంత మంచిదే. అంటే చదువు అనేది వచ్చినా రాకపోయినా పేరెంట్స్ ఇబ్బంది పడ్డా చదువు వల్ల ఏం జరుగుతుంది, కొంత మంచి కండిషనింగ్ కూడా జరుగుతుంది. దానికోసం స్కూల్కి పంపిస్తే బెటర్ అంటుంది. అంటే ఆ చిన్నప్పుడున్న ఎనర్జీ రాంగ్ యాంబియన్స్, రాంగ్ ఫ్రెండ్షిప్స్లో పడితే జీవితం టోటల్ కొలాప్స్ అయ్యే ప్రమాదం ఉంటుంది. సరే మనం వాళ్ళ జీవితం నుంచి కొంత ఆనందాన్ని లాగేసుకుంటున్నప్పటికీ జీవితమాంతం
బతకగలిగే ఒక చిన్న స్ఫురణ కలుగుతుంది. అట్లా అంటే ఎంతో అంత సరే వాళ్ళు ఆనందంగా ఉండకపోవచ్చు, అట్లీస్ట్ డబ్బు ఎర్న్ చేసుకుని ప్రపంచంలో సర్వైవ్ కాగలుగుతున్నారు. సో మనం ఒక వైల్డ్ ఫ్లవర్ లాగా పెంచలేము. పేరెంట్స్ సమయాన్ని ఇవ్వగలిగితే స్కూల్ అక్కర్లేదు, ఇవ్వాలి. ఇచ్చిన వాళ్ళే నేను ఇప్పుడు చెప్పిన 2 ఎగ్జాంపుల్స్, దే హ్యావ్ గివెన్ 100% టైమ్ టు దేర్ కిడ్స్. అంటే త్రూ అవుట్ ద డే ఇంకా వాడికి వేరే పిల్లలతో ఆడుకునే అవసరమే లేదన్నట్టు. పేరెంట్సే చాలు. పొద్దున్న పేరెంట్సే, మధ్యాహ్నం పేరెంట్సే, సాయంత్రం పేరెంట్సే, రాత్రి పేరెంట్సే. అంటే కథలు చెప్తారు, తర్వాత వర్క్ నేర్పిస్తున్నారు, దాంతోపాటు రకరకాల పుస్తకాలు. ఈ పుస్తకం చదువుకో, రేపు ఒకసారి మాట్లాడుకుందాం సార్. అసలు ఇంట్లో ఏ పేరెంట్స్ పిల్లలు కూర్చొని ఒక మంచి పుస్తకం చర్చిస్తున్నారు? అసలు అందరూ కూర్చొని ఒక పాట ఎక్కడ నేర్చుకుంటున్నారు? అసలు అవి లేనే లేవు. ఎవరికి వాళ్ళు విడిపోయి ఉన్నారు, లేదా కలిస్తే ఫ్రిక్షన్ వచ్చేస్తుంది. నువ్వు అది చేయట్లేదు అంటే ఓన్లీ నింద ఆరోపణలు వారికే ఫ్యామిలీ. ఇప్పుడు ఏదైనా ఒక పుస్తకం ఉంది, హాయిగా ఒక 3 hours భోజనం అంతా రెడీ చేసి పెట్టుకొని సినిమా చూసే బదులు ఈ పుస్తకం అందరం చదువుదాం ఈ వారం రోజుల తర్వాత లెటెస్ట్ టాక్ అబౌట్ ఇట్ అని పేరెంట్స్ చెప్పగలిగితే చాలా బాగుంటుంది. చెప్పరు, ఎందుకంటే మా లైఫ్ అయిపోయింది, మేము చేయలేనివన్నీ నువ్వు చేస్తే చూడాలని మేము అనుకుంటున్నాం. ఎగ్జాక్ట్ ఈ డైలాగ్ వాడి పిల్లలకు అదే చెప్తాడు. ఇట్ కంటిన్యూస్. అందుకే మేలుకొల్పు జరిగినంత వరకు ఇది ఇట్లాగే ఉంటుంది. మేలుకొల్పు ఎప్పుడు మంచి స్కూల్ చదువుతున్నాడు, అక్కడ నెలకు ₹1,00,000 ఫీజులు అవన్నీ ఏడాదిలో. వాడు నేను అనుకున్న మార్కులు వాడు రావట్లేదు అనుకోవద్దు అసలు. అప్పుడు వాడిని తీసేసి మామూలు స్కూల్లో వేస్తే అలా వేయడం వల్ల ప్రయోజనం ఉందా? ఇక్కడ ప్రయోజనం లేనే లేదు. నేను ఒక పద్యం రాసుకున్న నా గురించి. నేను చెప్పండి, నేను చదువుతా, తీసుకొస్తా. మార్చలే. సారీ, అవుట్ ఆఫ్ ద టాపిక్. మీరు ఒకసారి మొన్న రమణాశ్రమంలో బుక్ మిస్ చేద్దాం అన్నారు కదా? అవును, అది ఎప్పుడు అనుకుంటున్నారు? వెరీ సూన్. అంటే రేపు బుక్ ప్రింటింగ్కి వెళ్తుంది. ఒకసారి ప్రింటింగ్కి వెళ్ళి ఆ ప్రింటర్ మనకు కన్ఫర్మేషన్ ఇవ్వగానే అప్పుడు ఒక టాక్ చేసి పెడతాను. అంటే ఎలా రావాలని ఒక 2-3 ఆలోచనలు. అదే నేను కూడా అడిగాను, చెప్తా అన్నట్టు. ఈరోజు రేపు ఈ 3 daysలో అనౌన్స్ చేస్తా. రీసాయన ధ్యానము ద్వారము శూన్యము శృంగారము, రీసాయన మౌనము గమనము గమ్యము, రీసాయన అప్రయోజకత అప్రయత్నత ఆనందరసాయనము, తాగిన వాడికి ఎరుక దాని మర్మము రసో వైసాను. రియల్ ఎసెన్స్ ఈజ్ అప్రయోజకతని. ఇది ఒక టాక్లో మీరు చెప్పారు, చెప్తుంటే నేను కూడా రాసుకున్నా. ఇది అంటే ప్రయోజకత్వం అన్నది ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో, అది కదా పాయింట్. ఇప్పుడు మా అబ్బాయి ప్రయోజకుడు అయ్యాడు, ఇంప్లై చేసుకుంటున్నప్పుడు జీవితానికి ప్రయోజనం అనే కాంటెక్స్ట్ ఉండదు, సామరస్యం అనే కాంటెక్స్ట్ ఉంటుంది. అట్లా సామరస్యత. సో మనం ఎంత ప్రపంచంలో ఇరికిచ్చిందా పేరెంట్స్, నేను నా రిక్వెస్ట్ దీని ద్వారా ఏంటంటే చదువు గురించి టీచర్సే మాట్లాడని, ఇంట్లో మాట్లాడద్దు. పేరెంట్స్ ఒక్క స్టాండ్ తీసుకుంటే చాలు. పిల్లలకి ఇంటికి రావాలంటే ఉత్సాహం కలగాలి. అరే టీచర్స్ అందుకే స్కూల్కి పంపించింది. ఒకవేళ నువ్వు టీచర్స్ చెప్పారనుకో హోంవర్క్ చేసుకోమని, ఆ మాట విని చేసుకోవాల్సింది, నేను ఫోర్స్ చేయను. మనందరం ఫ్యామిలీ రా. నేనైతే ఆడుకోమంట, నీకు చదువు ఇంపార్టెంట్, నువ్వు చదువుకోవాల్సిందే. రేపు పేరెంట్స్కి మన టీచర్స్కి జవాబు చెప్పుకోగలిగితే నువ్వు ఆడుకో, హోంవర్క్ చేయకపోయినా ఐ డోంట్ మైండ్. కానీ ఇప్పుడు ఈ పేరెంట్స్ టీచర్ మీటింగ్లో పేరెంట్స్ని అడుగుతారు కదా, అందుకే జాయిన్ చేసినప్పుడే చెప్పాలి, మేము రెస్పాన్సిబిలిటీ తీసుకోం, నీకు ఎందుకు పంపించినాం బ్యాగ్ గుట్లే ఫీజు ఇచ్చినది, నువ్వు చూసుకో నీ అబ్బాను అని చెప్పి, ఏం డాడీ ఇట్లా చేస్తున్నావు అని చెప్పాలి ముందు. ఇంకో 99 మంది ఉన్నారు పిల్లలు. మా పెద్ద మనవడు అంటే వీళ్ళ అన్నయ్య గారు, మా పెద్ద నాన్నయ్య 9th వరకు కాస్త డల్గానే ఉన్నాడు. అంటే అక్షర దోషాలని పలకలని చదవడం చాలా ఇదిగా ఉన్నాడు. అంటే నానా రకాల స్కూల్స్ అయినాయి, ఎప్పుడు మార్కులు రాలేదు, ఏమీ లేదు, మామూలుగా ఉన్నాడు. యావరేజ్ 10th వచ్చేదాకా పంచవటి స్కూల్లోనే వేసాక వాడి జీవితమే మలుపుకెళ్ళింది. ఇంటర్లో వాళ్ళు చెప్పలేదు, వీడు చదవలేదు, ఏదో మామూలు మార్కులు వచ్చాయి. ఇంటర్ నుంచి గట్టెక్కి ఎంసెట్కి వెళ్ళారు, ఇంజనీరింగ్కి వెళ్ళారు. ఇంజనీరింగ్కి వెళ్ళి అక్కడ వాడి ఫ్రెండ్స్ సరైన వాళ్ళు దొరికారు వాడికి కాంపిటీషన్లో. అంటే ఓవరాల్ సారాంశం ఏంటి, పేరెంట్స్ ఎవరు బలవంతం చేయలేదు. ఇప్పుడు నేను అనుకో
నేను ఈనాటి వాడికి అడగలేదు, నువ్వు ఏ స్కూల్కి వెళ్ళినావని. వాడిని అసలు నాకు సంబంధం లేదు. మా మనవడిని మా అబ్బాయి కూడా ఎప్పుడు అడగలే, బడి ఇప్పటికీ అడగడు, అప్పుడు అడగలేదు. కానీ మా కోడలు మాత్రం కొంచెం వెళ్ళు బడికి, బాగా రాయి 10 విషయం అది కాదమ్మా, పేరెంట్స్ చెప్తున్నా. ఇంజనీరింగ్కి వెళ్ళాక తను 4 సంవత్సరాలు అయిపోయింది. 4వ సంవత్సరంలో క్లాస్లో అదే తన సబ్జెక్ట్ సెకండ్లో ఉన్నాడు, ఫస్ట్ వేరే. అయితే జాబ్ వచ్చేసింది కాబట్టి 4 ఏళ్ళలోనే గోల్డ్ మెడల్ నాకు వద్దురా నువ్వే తీసుకో అని చెప్పేసేది. అంటే సమయం దొరకలేదు అబ్బాయికి, గోల్డ్ మెడల్ ప్రయత్నం చేసే సమయం దొరకలేదు. అక్కడ జాబ్ చూసుకోవాలి, ఈ కొనకి కాలేజీ, జర్నీకి సరిపోయింది. జాబ్ చూసుకుంటూ ఒక 4 నెలలు ఎలాగో రాశాడు. మామూలుగా ఉన్న స్థాయిలోనే ఉన్నాడు, జాబ్ చేసుకుంటాడు. అంటే తన మలుపు తనే తిప్పుకున్నాడు. అంటే అవకాశం మనం ఇవ్వాలి. తనది అంటే ఇప్పుడు పేరెంట్స్ ఒకటే చెప్పడం వల్ల అట్లా తయారవుతారు, కానీ పేరెంట్స్ బట్టి రెస్పెక్ట్ పోతుంది. అంటే చాలా సక్సెస్ అయిన పిల్లలు పేరెంట్స్కి ఏ వాల్యూ ఇవ్వరు, బికాస్ చాలా సఫర్ అయ్యి ఆ సక్సెస్ వచ్చింది. అది రెసిడ్యూ, ఆ మరక ఉంటుంది. దాన్ని నేను ఒక చిన్న యాడ్ చూసిన. ఒక వ్యక్తి ఒక తిరణాల పోతుంటే దాన్ని వీడియో తీసుకుంటూ ఉంటాడు. ఆ తిరణాల్లో ఏనుగులు పోతూ ఉంటాయి. ఒక పెద్ద ఏనుగు ఇట్లా పోతూ వాడు ఆ ఏనుగుని జూమ్ చేస్తూ ఉంటాడు బాగుందని. అది ఇట్లా కెమెరాలోకి చూసి వీడికి నడుచుకుంటూ వస్తుంది, తొండంతో ఒక్క తణుదు అంతుంది, వాడు అడ్డం పడుతుంది, వెళ్ళిపోతుంది. దాని ఫ్లాష్ బ్యాక్ ఏంటంటే ఇదే తిరణాల 20 ఏళ్ల క్రితము అది చిన్న ఏనుగు, వీడు దాన్ని ఒక గుద్దుడాడు అన్నట్టు బేసిక్గా. అది గుర్తుపెట్టుకున్నది. వీడికి విషయం అర్థం కదా, దానికి అర్థమైంది. అట్లా పేరెంట్స్ పిల్లల్ని కొట్టే ప్రతి దెబ్బ పిల్లలు మర్చిపోరు. అంటే అనైతికంగా కొట్టింది, వాడు తప్పు లేకపోయినా కొట్టింది, వేరే వాళ్ళని పోలుస్తూ వీడిని ఇన్సల్ట్ చేసిన మాటలు పిల్లలు గుర్తుపెట్టుకుంటారు. భవిష్యత్తులో వాళ్ళు అట్లా చేయకపోవచ్చు, కానీ దాని యొక్క మరొక ఉంటుంది, అక్కడి నుంచి ఆపరేట్ జరుగుతుంది కొంత. అట్లా కాకుండా నేను తీసుకునే స్టాండ్ ఏంటంటే ఇంట్లో చదువు గురించి చర్చించొద్దు. స్కూల్లో టీచర్స్ కూడా చెప్పాలి, మిమ్మల్ని స్కూల్కి పంపించింది మీరు చూసుకుంటారని, లేదా ఇంకొక 1 అవర్ ఎక్స్ట్రా క్లాస్ పెట్టుకుని ఇంటికి పంపి, ఇంట్లో నేను పిల్లలతో ఆడుకుంటాను, వాళ్ళకి పాటలు నేర్పించుకుంటాను, కథలు చెప్పుకుంటాం, వంట నేర్పించుకుంటాను, ఒక మదర్గా ఏం చేయాలో అది చేస్తాను, ఒక ఫాదర్గా ఏం చేయాలో మంచి కూర్చోబెట్టి జోలు చెప్పుకుంటాం. మేము మళ్ళీ ఇంట్లో ఆ పెంట అంత ఎందుకు, నాట్ నెసెసరీ అని చెప్పగలిగే పేరెంట్స్ ఉన్నప్పుడు వ్యవస్థ మారుతుంది. అట్లా ఇప్పుడు మార్కులు రాలేదు, పేరెంట్స్ ఫీల్ అవ్వకూడదు, పైసలు కట్టినా రాలేదు అనాలి, అలా ఉండాలి. పేరెంట్స్ పని మేము పిల్లల్ని కనడం, మీ దగ్గర పంపించడమే. టీచర్ పని నేను ఎందుకు చేస్తా, ఓ పని చెయ్యి, మా వంట నువ్వు చెయ్యి ఇప్పటి నుంచి అని టీచర్స్ని అడగాలి, వాళ్ళు చెయ్యరు. ఇదేమంటే వ్యవస్థ ఏంటంటే మెల్లగా ఈ ఇంటర్నేషనల్ స్కూల్స్ పేరు మీద మళ్ళీ పేరెంట్స్నే ఇరికిస్తున్నారు, పేరెంట్స్కి లెక్చర్స్ ఇస్తున్నారు, పేరెంట్స్ని తిడుతున్నారు, టార్చర్ పెడుతున్నారు, స్కూల్లో బడి రానియరు, ఫిక్షనే. అందుకని పేరెంట్స్ ఒక స్టాండ్ తీసుకోవాలి. ఇంకా నేనంట ఒక 10 మంది పేరెంట్స్ ఉన్నారు అనుకో, వాళ్ళే టీచర్లై చక్కగా పిల్లల్ని తయారు చేసుకోవాలి. అది అట్లా చేసిన వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళంతా ధనికులే. అంటే చదువుకోకుండా ఫరక్ పడదని తెలిసిన వాళ్ళు ఆ ప్రయోగం చేయగలిగారు. కానీ మిడిల్ క్లాస్ వాళ్ళకు ఉన్న సమస్య ఏంది, చదువుకోకపోతే ఎట్లరా అంటే డబ్బు ఎట్లరా అని. ఇప్పుడు ఒక అల్లు అర్జున్ కానీ నాగ చైతన్య ఎవరన్నా వాళ్ళు అకాడమిక్ క్వాలిఫికేషన్ అడుగుతున్నారా? ఒక్కరన్నా నువ్వు హీరో అవన్నీ చేసావు బాబు, ఏం చదువుకున్నావు నువ్వు అని ఒక్కరు అడిగారే? వాళ్ళకి చదువు అక్కర్లేదు, వాళ్ళు ఓన్లీ డబ్బులు లెక్క పెట్టేది, సంతకాలు పెట్టేది, ప్రాపర్టీస్ చూసుకునే చదువు వస్తే చాలు వాళ్ళకి, మిగతాది అక్కర్లేదు. మన ఈ మిడిల్ క్లాస్ వాడు వేసిన వేషాలు, వాడేసిన పిల్లి మొగ్గులు ఎవడేడే పాపం, వాడు జీవించే నరకాన్ని చూస్తున్నాడు ఎవరే. అట్లా వాడు అది చేయలేడు, అట్లా కిందికి దిగజారలేడు, అట్లా మధ్యలో ఉండలేడు, వాడి జీవితం అట్లా. అంటే ఎకనామికల్ బేస్ ఉన్నప్పుడు లైఫ్ వేరే. ఇప్పుడు ఇదంతా డబ్బు కోసమే కదా ఎవరైనా, అది వాళ్ళ దగ్గర ఆల్రెడీ ఉంది, అందుకని జాబ్ అక్కర్లేదు, చదువు అక్కర్లేదు. అప్పుడు వాళ్ళకు లోక జ్ఞానం ఉంటే చాలు, వాళ్ళు మంచి లాంగ్వేజ్ మాట్లాడతారు. ఎందుకంటే ఒక 6 నెలలు ఒక లాంగ్వేజ్ ఎక్స్పర్ట్స్ పెట్టి లాంగ్వేజ్ నేర్పిస్తారు. అంటే ఎవరైనా మాట్లాడితే ఎలా మాట్లాడాలరా, దిస్ సచ్ ఎ వండర్ఫుల్ మీటింగ్, థ్యాంక్ యూ అంకల్, థ్యాంక్ యూ అని వాడికి తెలుసు, వాడికి లోబడ్డ ఏం ఉండదు విషయం, హీ నోస్ హౌ టు బిహేవ్. యా ఇట్ మీన్స్ ఎ లాట్ అంటాడు, ఏదో అంటాడు వస్తుంది. లిప్ చాలా బాగుంటుంది. రెండోది వాళ్ళకి తదనంతరం పరంపర కాబట్టి చూసుకుని అవగాహన ఇస్తారు. రెండోది
వాడు వ్యక్తిగతంగా దీని గురించి కష్టపడక్కర్లే. ఓ డ్రైవర్ వస్తాడు, జిమ్కి తీసుకెళ్తాడు, అక్కడి నుంచి ఇంకోటి వస్తాడు, మాలిష్ చేస్తారు. అంటే వాళ్ళని ఒక ప్రొడక్ట్గా తయారు చేసుకుంటున్నారు పేరెంట్స్. రెండోది, ఆ రుచి వాళ్ళు చూశారు కాబట్టి దాన్ని వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేస్తారు. అంటే ఈ ప్రపంచంలో 90% అనుభవించే సమస్యలే వాళ్ళకి లేవు. వాళ్ళ ఈగో డిస్టర్బ్ కాకుండా చూసుకుంటారు సమాజం అంతా. వాళ్ళ ఇంట్లో పనిచేసేవాళ్ళు కంటికి రెప్పలా చూసుకుంటారు. 4 అవ్వగానే జ్యూస్ కావాలి సార్ అని అడిగి, మనం మిడిల్ క్లాస్ వాడు అడిగినా ఇవ్వరు. ఇప్పుడు కాదు సాయంత్రం అని చెప్తారు వాడికి. ఏ జాగిరాదు ఏమన్నా నీ బానిస అనుకున్నావు నాకు చెప్తున్నావు అంటారు. ఇవన్నీ చూసి ఒక హీరోని మనం ఇష్టపడుతున్నాం లేకపోతే అంటే అర్థమైంది అట్లా జీవించాలని ఉంది కానీ అలాంటి అవకాశం లేదని. ఒక జ్ఞాని ఎవరిని ఇష్టపడ్డు, ఎందుకంటే వాళ్ళు ఏం బాలేరు. అది చూశాడు వాడు, ఏం బాగుంది లైఫ్ అది. అది వాళ్ళకి ఆర్థిక సమృద్ధి ఉంది, మానసికంగా అందరూ అక్కడే ఉన్నారు. ఎవ్రీవన్ హ్యాస్ ప్రాబ్లమ్స్ సైకలాజికల్లీ. ఎకనామికల్గా ప్రాబ్లమ్స్ లేవు కొందరికి. అసలు ఎకానమీ అనేది అవసర రీత్యా మాత్రమే అని తెలుసుకున్నప్పుడు అసలు అది ప్రాబ్లమే కాదు. ఇప్పుడు బెడ్రూమ్ లేదు, రోడ్డు మీద పడుకోగలిగితే అద్భుతం. అసలు ప్రపంచం అంతా పరుపే అన్న అవగాహన పిల్లలకి నేర్పించాలంట నేను. అరే తక్కువ డబ్బుతో ఎట్లా బతకాలి, డిప్లొమాటిక్గా ఎలా ఉండాలి, అన్ని చోట్ల నీ పర్సనల్ విషయాలు చెప్పకురా. ఎవరన్నా అన్నారనుకో గిల్ట్గా మార్చుకోకు. లెట్ us ప్రాక్టీస్ దిస్. నేను ఊరికి ఈ వారం రోజులు మార్చుకోవద్దు. నేను ఈ 3 రోజులు నేను రకరకాలుగా ఇన్సల్ట్ చేస్తా, దాన్ని ఎట్లా ఆన్సర్ ఇస్తావో చూద్దాం. నేర్పించాలి. ఇవి ప్రపంచంలో బతకడానికి డబ్బు ఒక ఎక్స్టెంట్ వరకే. మానసిక సమస్యలకు ఇవిడు క్లియరెన్స్ ఇస్తాడు. ఇప్పుడు నాకు తెలిసిన ఒక ఆవిడ వస్తూ వాళ్ళ పాపని అందరూ పట్టుకున్నావు అంటే ఏమో తింటుందంట పొడుగు పెరగాలని. షీఈ్ ఓన్లీ స్టడింగ్ 4th క్లాస్ 5th క్లాస్. మమ్మీ నేను పొద్దున్న నిద్ర లేసి 2 ఫీట్లు పెరిగినా మమ్మీ అంటదంట. ఇప్పుడు వీళ్ళకి ఏం చెప్పాలని అర్థమైతే లేదు. తీసుకుంటుంది అది. అట్లా కాకుండా నీ హైట్ నీకుంది, వాళ్ళ హైట్ వాళ్ళకుంది, నీలాగే ఉండాలి. వాళ్ళు ఎందుకు పొడుగు పెరిగారు, వాళ్ళే అనవసరంగా పెరిగారని ఎందుకు తెలుసుకోవట్లేదు. ఇంత చెప్తే వినేస్తే ఆల్రెడీ గిల్ట్గా మార్చేసుకుంది చిన్న వయసులో. ఇప్పుడు తనకు చదువు మీద ఇంట్రెస్ట్ అది, పొడుగు పెరిగితే చాలని అనుకుంటున్నాను. ఇప్పుడు వీటికి ఎట్లా పేరెంట్స్ జవాబిస్తారు? ఆ స్కూల్ వల్లనే అవగాహన వచ్చింది. వీళ్ళేం చెప్తారు, అట్లాంటి వాళ్ళ మధ్య నలిగితేనే నీకు వాట్ ఈస్ రైట్ అండ్ వాట్ ఈస్ రాంగ్ తెలుస్తుంది. కరెక్టే, బట్ అవుట్ ఆఫ్ 1 lakh ఒక పర్సన్ గల్లంత అయిపోతాడు. ఆ పర్సన్ మన ఇంట్లో ఉంటే మనకు ప్రాబ్లం. కొందరు అట్లా మానసిక రుగ్మతగా మార్చుకుంటారు. గిల్ట్ వచ్చేస్తుంది, ఆత్మన్యూనత వచ్చేస్తుంది, అసహాయత వచ్చేస్తుంది, నా జీవితం ఇంతే అని ఇట్లా నిరాశావాదంలో పడిపోతారు. పేరెంట్స్ ఏమో చదువు అక్కడే ఉంటారు. అందుకే పేరెంట్స్ చదువు విషయంలో ఇంటర్ఫియర్ చేయకూడదు. అసలు సంబంధమే లేదు పేరెంట్స్కి. పేరెంట్స్ జీవితాన్ని ఇవ్వాలి, పేరెంటింగ్ నేర్పియాలి, ఇంట్లో వంట ఎట్లా చేయాలో నేర్పియాలి, అతిథులతో ఎట్లా ప్రవర్తించాలో నేర్పియాలి. అట్లా చేస్తే చాలా బాగుంటుంది. కానీ టీచర్స్ చేసే రోల్ కూడా పేరెంట్స్ చేసి చదువుకో ఏంది ఇది ఇట్లెందుకు రాసినావు కొట్టి గుమ్మ గుద్ది సాగు కొడతారు. అసలు అమ్మా నాకు భయం అయితే అట్లా పేరెంట్స్ చూస్తే. అంటే వాళ్ళ ఫ్రస్ట్రేషన్ అంతా తీర్చుకుంటారు. అలాగే ఉంటుంది. పిల్లలకి నరకం అనమాట. అట్లా ఇంకేదన్నా 10 చదవనా అయిపోతుంది. నిలచిన ఆలోచన జ్ఞాపకము, వలచిన ఆలోచన ఊహ, కొలచిన ఆలోచన దేవుడు, బెదిరిన ఆలోచన దయ్యము, వదలని ఆలోచన మోహము, మోక్షము, వైరాగ్యము. ఈ వీటన్నిటి పట్ల జాగృతి ఎరుక సాక్షి సరస్సు. అన్ని ఆలోచనలే. ఉండదు ఆత్మవిశ్వాసము జ్ఞానికి నిగ్రహము రీస, ఉండవు అంకిత భావము లక్ష్యము ఆదర్శము, ఉండదు ప్రతిఫలాపేక్ష రుజువు చేయి విషయమేది, ఊరికే అట్లా ప్రకాశించు సహజత్వమున జ్ఞాని రసోవైస. ఇది ఉండవు రీస జ్ఞానికి అసహ్యము ప్రతీకారము, ముడిపడదు భృకుటి బిగించడు పిడికిలి రీస, కుంభింపడు వక్షము జపించడు మంత్రము, జ్ఞాని వివాద నినాదరహితుడతడు రీస రసోవైస. ఎంతో ఒక 3 daysలో రాసిందంతే. ఈ పర్టిక్యులర్ ఇది రమణ మహర్షి కూడా ఒకసారి చెప్పినట్టున్నారు కదా. ఎవరు చెప్పినా జ్ఞాని ఆ స్టేట్కి వెళ్ళిపోయిన తర్వాత మనకున్న ఈ స్పిరిచువల్ బుక్స్ ఏదైతే మన స్పిరిచువాలిటీ ఇవన్నీ కూడా పడిపోతాయి తర్వాత. అంటే ఇప్పుడు పడిపోవాల్సిందే. ఇప్పుడు చూడు, తత్వము మాట్లాడినంత సత్యము తెలుసని కాదు, సత్యము తెలిసిన వాడు తత్వము మాట్లాడవలనని లేదు,
సత్యమున తత్వము పుట్టవలె గాని తత్వమున సత్యము కాదు, ఎందుకన సత్యము తత్వము శ్రీ సరస్వ వయసు. ఇంకోటి ఇక చదివిన తర్వాత శతకం అయిందా అని, నేను శతకం దగ్గర రాదు, శతకం రాయాలని రాయలేదు. ఇది ఒక దగ్గర ఆగింది, 52వ దగ్గర ఆగింది, అక్కడితో ఆపేసిన అంతే, ఇంకా అయిపోయింది. దానికి ఎవరో టైటిల్ అంటే 52 పద్యాలను పెట్టాం, అయిపోయింది. పుస్తకం పేరే 52, అయిపోయింది అక్కడ. ఇంకేదన్నా ఇంకొక శ్లోకం బాగుంటుంది. రీసా నడుచును సాటి ప్రాణి వలె ఎగురును విహంగమై, అదృశ్య పంఖములు జాడించి గాలిలో అలల మధ్య ఈదును చేపవలె, నిలుపు శ్వాస అదృశ్య అగోచర తలములందుర సోవైస. ఇది ఒక స్థితికి సంబంధించింది, అది స్టేట్ ఆఫ్ బీయింగ్. తనను తాను తెలుసుకొనుట జ్ఞానము రీస, తనను తాను కలుసుకొనుట తీర్థము రీస, తనను తాను చూచుకొనుట దర్శనము రీస, తను కాదు మనసు తనువు రీస రసోవైస, తనువు రీస రసోవైస. ఇది లాస్ట్. జ్ఞాని పలుకు తళుక్కున మెరియు నిర్విశేషణమై, జ్ఞాని నిలుచు నగ్నముగా నిర్విషయమై, అనంతముగా చెప్పుటకు అసాధ్యమని తెలిసి, వీటి కావల నిలుచు మౌనమై పరమ నిద్రా స్వరూపమై రసోవైస. ఇది ఒకసారి ఎవరు అడిగారు, రమణ మహర్షి ఎందుకు ఒక్కడే ఉంటాడు, ఎవరితో మాట్లాడేందుకు, ఇప్పుడు ఎటో చూస్తూ ఉంటాడు. దానికి దొరుకు తాగుబోతుకు తాగుబోతు, కళాకారునికి కళాకారుడు, వేశ్యకు విటుడు అతి సులభముగా, జ్ఞానికి జ్ఞాని దొరుకుట అసాధ్యము కనుక జ్ఞానికి ఏకాంతం అనివార్యము రసో. అట్లాంటి వాడు దొరకడు కాబట్టి ఎదురు చూస్తూ ఉన్నాను. చాలామందికి తెలియని విషయం ఏంటంటే రమణ మహర్షి దగ్గరికి అందరూ వచ్చారు. అత్యంత అరుదుగా కొందరు వచ్చినప్పుడు రమణ మహర్షి లేచి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ చేతులు పట్టుకొని మాట్లాడిన సందర్భాలు ఉంది. ఎవరు వాళ్ళు అంటే ఎవరైతే తనకి ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వలేదు అట్లాంటి వాళ్ళతో రమణ మహర్షి మాట్లాడాడు. ఎవరైతే రమణ మహర్షిని అస్సలు పట్టించుకోలేదో వాళ్ళ కోసం పని చేసి పెట్టాడు. ఎవరైతే రమణ మహర్షి వచ్చినా లేవలేదో ఆ వ్యక్తికి అత్యంత గౌరవాన్ని ఇచ్చాడు. అంటే బీ నార్మల్. ఇది ఊరికే అప్పుడు అట్లా 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 రాసిందంతే. తర్వాత ఒక దగ్గర చాలా అనిపించింది, అంటే చదివితే ఇంకా నేను చెప్పాలనుకున్నా చెప్పేసిన, అంతకంటే ఏమి లేదు ఇంకా. కర్తాభావన లేకుండా ఉండు ఒకటి. రెండు వచ్చాయా పోల్చుకోకు, అంటే వ్యక్తిగా కర్తాభావన వద్దు. ఇప్పుడు నేను చేస్తున్నప్పుడు ఇంకా మిగతా వాళ్ళు ఎవరు లేరు, నేను వచ్చాను, ఇది నాది, వేరే వాళ్ళు ఎవరు లేరు, బట్ స్టిల్ నేనే నా స్థితిని చెప్తున్నా. ఇది అన్ని సమస్యలకు కారణం అని తెలుసుకోవడం అత్యంత ఆవశ్యకం. రెండవది ఇది రెండు వచ్చింది, దీన్ని దీంతో పోల్చకు, పోలిక లేకుండా విషయాన్ని చూడు. ఇది ఒక స్థితి. నీ దగ్గర ఎవరున్నా అందరినీ ఒకేలా ట్రీట్ చేయి. అంతర్గతంగా వ్యవహారికంగా రకరకాలుగా మాట్లాడు. అందరూ వ్యవహారికంగా ఒకేలా ట్రీట్ చేస్తున్నారు, అంతర్గతంగా భేదభావం ఉంటుంది, ఉల్టా జరుగుతుంది. సో సమత్వము, సమభావన, సమదృష్టి అన్నది ఒక జీవన విధానంగా మార్చుకుంటే నీ మనసులో అలజడి ఉండదు. చనువు వేరే, మా అమ్మతో చనువు, ఈయనతో ఒక చనువు, ఈ అమ్మాయితో ఒక చనువు మారుతుంది. బట్ ప్రేమ అందరి పట్ల ఒకటే ఉన్నప్పుడే విషయాలు అర్థమవుతాయి. ప్రేమ మారడానికి వెళ్ళేది, అది ఒక దీపం కాంతి లాంటిది, అన్నిటినీ ఒకలా పడుతుంది. నువ్వు మధ్యలోకి రావద్దు. ఇదొక విషయం, అంటే ఇందులో ఉన్నది అది. తర్వాత సక్సెస్ ఫెయిల్యూర్ అన్నది అబద్ధం అని తెలుసుకోవడం ఒక గ్రేట్ సక్సెస్ అన్నట్టు. అవి పడిపోగానే కెరీర్ పడిపోతుంది, వృత్తి పడిపోతుంది, ప్రవృత్తి పడిపోతుంది, హాబీ పడిపోతుంది, హ్యాబిట్ పడిపోతుంది, జాబ్ పడిపోతుంది, డ్యూటీ పడిపోతుంది. మరి ఏం మిగులుతుంది? శుద్ధ కర్మ మిగులుతుంది. సో శుద్ధ కర్మ చేయడం అన్నది ప్రకృతి నియమం. ఆ కర్మకి ఫలితాన్ని జోడించడం అన్నది ప్రాపంచిక నియమం.
కర్మను వదిలిపెట్టొద్దు. ఈవెన్ కృష్ణుడు కూడా చెప్తాడు, అర్జునుడు అడిగితే కర్మ సన్యాస యోగమా కర్మయోగమా? కర్మయోగమే అందరూ చేయవలసిందే. కదలికనే కర్మ. కర్మ చేయకుండా ఉండడం కుదరదు. ఇంకోటి కర్మ నువ్వు చేయవు, జరుగుతూనే ఉంది, ఇట్స్ గోయింగ్ ఆన్. కొన్ని అసంకల్పిత, కొన్ని సంకల్పిత, కొన్ని అకారణ, కొన్ని సకారణ కారణ కర్మలన్నీ జరుగుతున్నాయి. సో తప్పదు అది. అందుకని వాటి మధ్యన అర్థం చేసుకోవాల్సింది ఏమిటి? ఈ మనస్సులో ఈ అహంకారం అనేది ఫామ్ అవుతుంది, అది మొత్తాన్ని చెడగొడుతుంది. ఇది ఎట్లుంటుందంటే, నీ కంటి మీద ఒక పింక్ కలర్ కాంటాక్ట్ లెన్స్ వేసామనుకో, ప్రపంచం అంతా పింక్ ఉన్నట్టుగా అనిపిస్తుంది. అట్లనే నీ యొక్క బీయింగ్కి అహంకారం అంత దగ్గర పట్టుకుంటుంది. నిజానికి అతుకొని లేదు అది, దీనికి దానికి మధ్యన ఖచ్చితంగా గ్యాప్ ఉంది. ఉఫ్ అంటే ఊసిపోతుంది అంతే. కానీ మనిషికి దానివల్ల చిన్న ఐడెంటిటీ వస్తుంది, దానికోసం పట్టుకుంటున్నాడు. అసలు గుర్తించేవాడు లేడని తెలుసుకోవాలంట, అప్పుడు గుర్తింపు పడిపోతుంది. ఇక చరమస్థితుల్లో ఏంది, నేను అన్నది పడిపోవడం లేదని తెలుసుకుంటున్నాడు. నీవు పడిపోతే చాలు, నేను ఉండదు. సో నేను పడగొట్టాలని ట్రై చేయొద్దు, అది లేనే లేదు. నేనున్నది ప్రతిబింబార్థకంలో ఉన్నది. అందుకని నీవు పడిపోతే నేను పడిపోతాను. ఈ చిన్న చిన్న విషయాలే ఇవి. ఇంట్లో ఒక స్టేట్మెంట్స్ లాగా నేను అనుకుంటున్నా. పిల్లలకు చెప్పగలిగే 10 మాటలు గోడకు రాసి పెడితే పేరెంట్స్ పాటించాలంటే పోల్చుకోకు. నీకు ఎంత చదువచ్చో అంత చదువుకో. ఉద్యోగం రాకపోయినా ఏం కాదు, టీ డబ్బు పెట్టుకుందాం, అన్ని వృత్తుల్లో గౌరవమైనవి అని చెప్పాలి. ఎంత రిలాక్సేషన్ వస్తుందో పిల్లలకి. అసలు మనం ఎవరైతే చిన్న పని చేస్తా అంటే, ఊడుస్తా అంటే మనం ఊడవనీయం. అసలు నేను ఆశ్చర్యపోతే, ఎందుకు ఊడవద్దు? రోడ్డు మీద సఫాయి కర్మచారి ఉంటారు, వాళ్ళు రోజున తుడుస్తున్నారు. వాళ్ళు ఏ తల్లి కన్న బిడ్డలే కదా. వాళ్ళు ఊడ్చిన దాని మీద నువ్వు ఎట్లా పోతావు, దాన్ని బట్టి నీకు గౌరవం లేనప్పుడు ఎంతవరకు కరెక్ట్? అన్ని పనులు చేయాలి, బాత్రూమ్ కూడా కడగాలి, అవసరమైతే షిట్ కూడా ఎత్తాలి. దానికి నీ మనసు అంటుకోవడం లేదు కదా, శరీరమే కదా. మనసు శుద్ధంగానే ఉంది, అశుద్ధమైన మనసు ఎట్లయితుంది? స్టూపిడిటీకి ఒక హద్దు లేకుండా పోయింది. అందుకే పేరెంట్స్ ఎక్కువ ఎడ్యుకేషన్ అవసరం పిల్లలకంటే. పిల్లలు ఫ్రెష్గా ఉన్నారు, వాళ్ళకి టక్కున సత్యం బోధపడుతుంది. ఇప్పుడు నేను చాలాసార్లు పిల్లలతో ఉన్న సందర్భంలో ఈ ప్రయోగాలు చేసి చెప్తున్నాను. మా పిల్ల చాలా అల్లరి చేస్తుంది, మీ దగ్గర వదిలేసిపోతాను. టెంపుల్లో ఉన్నప్పుడు ఒక ఆవిడ, ఒకరు అంటే వాళ్ళు ఎవరో చచ్చిపోతే వాళ్ళ పిల్లలు నా దగ్గర వదిలేశారు. చిన్న పాప, వెరీ క్రాంకీ, ఎప్పుడు ఏడుస్తూనే ఉంటుంది. అసలు ఇవ్వలేరు మా బంధువులు, నువ్వు ఎట్ట చూసుకుంటావేమో అన్నది. నన్ను ఎవరు చూసుకోనక్కర్లే, మీరు వదిలేసిపోండి. అప్పుడు నేను ఒక బుక్ రాసుకుంటాను సరదాగా. పోతుంటే ఘోరంగా ఏడిచింది, బలవంతంగా తలుపు వేయవలసి వచ్చింది. ఆ తర్వాత నేనేం చెప్పానంటే, ఏడుస్తూనే ఉంది కింద పడి, ఈరోజు నీకు ఏమీ చెప్పను, నేను నీకు నచ్చినట్టు ఆడుకోవచ్చు అని చెప్పాను. ఫస్ట్ చెప్పి వెళ్ళిపోయినంత. అక్కడ ఒక పావుగంట ఏడిచి నా ఆయనకు వచ్చి నిలబడ్డది, ఆడుకునే బొమ్మలు లేవు అని. అక్కడ చుట్టుపక్కల కిషన్జీ వాళ్ళ ఎవరో, వాళ్ళ పిల్లలు ఎవరో తెలియదు నాకు. అట్లా అంటే ఆడుకోవడానికి బొమ్మలు ఎందుకు? బొమ్మలు లేకుండా ఎట్లా ఆడుకుంటాం? అదే అసలు రకరకాలుగా ఆడుకోవచ్చు. నీకు ఎన్నో ఆటలు చూపిస్తారా? నువ్వు ఓన్లీ బొమ్మలతో ఆడుకుంటున్నావా, అందుకే ఏడుస్తున్నావు. ప్రతి దాంతోనూ ఆడుకోవచ్చు. నేను ఒక 2-3 ఆటలు, కొత్త ఆటలు కనిపిస్తుంది, నువ్వు కూడా ఆటలు కనిపెట్టి చెప్తావా నాకు? తప్పకుండా చెప్తా. ఐ క్రియేటెడ్ సో మెనీ గేమ్స్. అంటే ఒక గ్లాస్ పెట్టి ఒక రాయి అందులో పడ్డది, అంకుల్ పడ్డది, దూరం పెట్టి మళ్ళీ అసలు సాయంత్రం నైట్ కూడా దూరం పెట్టి ఆడుకుంటుంది. అట్లా నేను ఒకటే చెప్పాను, ఒక 2 hours నేను చదువుకుంటాను, నీకేమైనా కావాల్సి ఇప్పుడే అడుగు. 2 hours వరకు నేను మళ్ళీ మాట్లాడకపోవచ్చు, నాకేమొద్దు అది. తర్వాత నీకు నాకు 10 feet గ్యాప్. 10 feet అంటే ఎంతో తెలుసా నీకు? తెలియదు. ఇట్లా అడుగులు వేసుకో. నువ్వు ఎక్కడైనా సరే నాకు అంత దూరంలో కూర్చొని ఆడుకో. అటుపక్క వెళ్ళావు అనుకో, మళ్ళీ మీ అమ్మ వస్తే ప్రాబ్లం. నువ్వు నాకు కనిపిస్తూ ఉండాలని నా దగ్గరికి రావద్దు. ఇది నీకు ఓకేనా? నీకు ఎంతవరకు అర్థమైంది చెప్పు. తను అర్థమైంది, క్లియర్గా అర్థమవుతుంది పిల్లలకి. నాకు అర్థమైన విషయం అంటే పిల్లలకు అర్థమైనంత పెద్దవాళ్ళకి అర్థం కాదు. దే అండర్స్టాండ్ సో వెల్. వాళ్ళకి పరమసత్యం తొందరగా చిక్కుతుంది, ప్రాపంచిక సత్యాలు చిక్కవు. ఫస్ట్ రా అంటే ఎట్లా ఫస్ట్ వస్తారు? స్కూల్లో అందరినీ తీసేస్తే వాడే ఫస్ట్, కానీ మనం తీసేయం. నిజానికి ఎవరైతే ఫస్ట్ వస్తున్నారో, సెకండ్ వస్తున్నారో వాళ్ళని స్కూల్లోకి వెళ్ళి మనం కుట్ర చేసినా సరే తీసేయించాలి. అప్పుడు మనవాడు ఫస్ట్ వస్తారు అంతే. మనం ఇబ్బంది పెట్టొద్దు పిల్లల్ని, నా ఒపీనియన్ అట్లా. అందుకే ఇప్పుడు ఎవరెవరో నన్ను డాడీ అని పిలుస్తారు, నాకంటే పెద్దవాడు.
నాన్న నేను ఫస్ట్ వచ్చాను, నాన్న నేను ఫస్ట్ వచ్చానని చెప్తారు. 2 మార్కులకు ఫస్ట్ ఉంటారు, కనీసం 35 మార్కులు వస్తే నేను ఫస్ట్ కదా అంటే, లేదు నాన్న అందరికీ 0 వచ్చింది, నాకు మాత్రమే 2 మార్కులు వచ్చింది. అట్లా అంతే, పోలిక వల్లనే కదా ఫస్ట్ సెకండ్ అంతా. నేను లాస్ట్ ఒక జోక్ విన్నాం, నాకు బాగా నచ్చిందో, ఏదో ఆత్మకథలో రాసింది ఒక జోక్. చనిపోయిన తర్వాత ఎవరెవరు స్వర్గం రావాలనుకుంటున్నారు చేతులు లేపండి. సో అక్కడ ఉన్న అందరి పిల్లలు భూబల్లా కూడా ఉన్నాడు, వాడు లేపాడు. ఏరా నీకు చనిపోయిన తర్వాత స్వర్గానికి రావాలని లేదా అంటే, రావాలని ఉంది కానీ అక్కడ కూడా మీతోనేనా, అదొద్దు నాకు, మీరొద్దు, మీరు ఎవరు రారంటే నేను పోతా, లేదా మీరు పోటీ నేను రాను, మీతోనే నరకం ఉంది నాకు. టీచర్లతో నరకం, పేరెంట్స్తో నరకం, పక్కింటితో నరకం, ఫస్ట్ క్లాస్ వస్తే వాడుతూ నరకం, బాగా చదివి వాడుతూ నరకం, అందంగా ఉన్న వాడుతూ నరకం, ఎప్పుడు ఇదే కదా. అసలు మనం ఫస్టే అరే పోల్చుకోకరా నువ్వు పర్ఫెక్ట్ ఉన్నావు, అది ఎవడు అందం వాడిది. మహేష్ బాబు గలీజ్ ఉంటాడు, పొడుగు ఉంటాడు, నువ్వు ఎంత చక్కగా ఉన్నావు చూడరా, అతను జీవితకాలం సపోజ్ చేసినా నీలా అవ్వలేదురా అని నువ్వు ఒక స్ఫురణ. అతను ఇన్సల్ట్ చేయొద్దు, అతని శరీరం అతని, రెండోది అతని శరీరం అతనిది కాదు, ప్రకృతిది అది. దాన్ని చూసి మురిసిపోతే అతని అజ్ఞానం, నువ్వు కూడా మురిసిపోవద్దు. ప్రకృతి ఇట్లా వచ్చేసింది, ఒక కాయ ఎట్లుంటుందో, ఒక కాయ ఎర్రగా ఉంటుందో, ఒక కాయ నల్లగా ఉంటుంది, కానీ పెద్ద అంటుంది ఔషధ లక్షణాలు ఉన్నాయి. వాటిని చూడండి, ఏదో పేరెంట్స్ ఎప్పుడు ఆ దిశగా చెప్తే ఒక ఎనార్మస్ అండర్స్టాండింగ్ వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. అట్లీస్ట్ మా అక్క పిల్లలు, మా అన్న పిల్లలు, నేను వాళ్ళు చిన్నప్పటి నుంచి వాళ్ళు నా సమక్షంలో పెరిగారు కాబట్టి ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది వాళ్ళతో నాకు ఫ్రెండ్షిప్. ఒక్కరు కూడా ఇట్లా మిస్యూజ్ చేయరు. ఇప్పుడు ఎంత డిప్లొమాటిక్ ఉంటుంది, ఫోన్ చేస్తారు, 1 నిమిషం మాట్లాడొచ్చా అడుగుతారు. అసలు పిల్లల్లాగా ఉండదు ప్రవర్తన, ఎందుకంటే వాళ్ళని ఎప్పుడు పిల్లలాగా ట్రీటే చేయలేదు. నేను ఫ్రెడరిక్ నీషే, అయాన్ ర్యాండ్, లేకపోతే కిర్క్గార్డ్ ఇట్లాంటి గొప్ప గొప్ప తత్వాలు వాళ్ళతో మాట్లాడింది నేను ఏకాంతంగా, శ్రద్ధగా విన్నారు. నేను తర్వాత అడిగితే చెప్పారు నాకు, ఇది లైఫ్లో ఎట్లా ఇంప్లిమెంట్ చేయబడుతుందని చెప్పారు నాకు. వాళ్ళు చేస్తున్నారు. వస్తువు ఇట్లా పడిపోతే లేపి పెట్టు, బాధపడకని చెప్తే టక్కున అర్థమైంది మా వాళ్ళకి, పిల్లలకి. వాళ్ళు ఎప్పుడు బాధపడదు నేను చూడలే. రామోజీ ఫిలిం చెట్టు పోయినప్పుడు సాయి మన చిన్నోడు చెట్టు కింద కూర్చున్నాడు, అడిగి ఏడ్చుకుంటూ. పాపం అడిగాం, అందరం అడిగాం, ఎగురు అడిగాడు, అయిపోయి అమ్మ వస్తే రాని లేకుంటలేదు మనం వెళ్ళిపోదాం పదా అన్నాడు. అంటే కళ్ళు చూసుకుని వచ్చేస్తున్నాం బాబాయ్ అని వచ్చేసి. అది కాదు, అది చాలా జరిగింది, అట్లా రాలే. నేను చెప్పాను మనందరం ఆనందంగా ఉందామని నేను ఫిల్మ్ సిటీ తీసుకొచ్చిన, నేనే మనీ ఇన్వెస్ట్ చేసిన. వాడు ఎంత 8తో 9తో అట్లాంటి వాడిని నేను వాడిని క్లియర్గా చెప్పిన, మీరందరూ పక్కకి జరగండి, నువ్వు నవ్వుతూ కారెక్కినంత వరకు నేను రాను, ఒకటి నాకు వేరే పని ఉంది, లేదా నువ్వు ఎట్లాగైనా రా ఇంటికి, నేను వెళ్తా, టేక్ ఎ స్టాండ్, ఏకాంతంగా ఆలోచించుకో. అప్పుడు వాడు ఒక 10 నిమిషాలు ఆలోచించి చిన్న చిరునవ్వు నవ్వి పోదంపా అంటే వచ్చేసి, తర్వాత వచ్చిన తర్వాత అడిగా వాట్ ఈస్ ద ప్రాబ్లం. అక్కడ ఎవడో తర్వాత సమస్యకు సొల్యూషన్ ఎందుకు వచ్చింది బాధ. వాడు ఏదో నా చెవులో చెప్పాడు, నేను వాడికి ఏదో చెప్పాను, నా వేడ అయిపోయింది, అక్కడితో అయిపోయింది. అంటే మనం పిల్లల్ని గుమ్మ గుద్దే బదులు మనం మాట్లాడాలి, సిట్ అక్రాస్ ద టేబుల్. అండ్ వాడికి నీతో సమానమైన విలువ ఇచ్చినప్పుడు అద్భుతంగా ప్రవర్తిస్తారు పిల్లలు. మనం పిల్లలన్న ధారణ తీసేసేయాలి. మనకంటే చాలా ఉన్నత స్థితిలో ఉన్నారు, మనస్ఫురంగా మరకలు అంటకుండా ఫ్రెష్గా ఉన్నారు. మన ప్రయత్నం అంత ఏంది, మనలాగా మారుద్దామని. అట్లా మా ఊర్లో ఒక మా క్లాస్మేటే ఉన్నాడు, వాళ్ళ పేరెంట్స్కి ఏ చదువు రాదు, వాళ్ళు కూలికి వెళ్ళిపోతారు అంతే. వీడు ఏ స్కూల్కి వెళ్తున్నాడు, ఫీజు ఎవరు కడతారు, ఏమీ తెలియదు వాళ్ళకి. వాడి జీవితంలో అద్భుతంగా చదువుకున్నాడు. ఎందుకో తెలుసా, వాళ్ళు అసలు డిస్టర్బ్ చేయలేదు, వాళ్ళకి తెలియదు. అమ్మ టీచర్ జాబ్ వచ్చిందంటే మరి ఎప్పుడు పోతుంది అని అడిగిందంట. ఎప్పటికి ఉంటుందంటే మరి ఇంతకుముందు ఎందుకు లేదు, ఎవరు ఇస్తారు అది అంటే ఎట్లా ఇస్తారా అడిగిందంట. అంటే అది ఏమైనా వస్తువా ఇట్లా ఇవ్వడానికి ఆమెకు తెలియదు, వాడు ఏదో చెప్పాడా. సో నాకు అక్కడి నుంచి ఒక అవగాహన ఏమొచ్చిందంటే, ఈదర్ పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే 100% తీసుకోవాలి. ఇప్పుడు సినిమా స్టార్స్ పేరెంట్స్ తీసుకుంటారు, నాకు ఈ స్కూల్లో చదవాలంటే పంపించేస్తారు, దే హ్యావ్ ఎవ్రీథింగ్. లేదా అసలు ఏ రెస్పాన్సిబిలిటీ తీసుకోకు, ప్రాపంచికమైనవి, నువ్వు ఓన్లీ జీవితపరమైన అవగాహన ఇవ్వడానికి పేరెంట్స్. ఇప్పుడు యువనంలో ఉన్న అమ్మాయికి చెప్పాలి వివాహం అంటే ఏంది, ఎట్లా ప్రవర్తిస్తే లైఫ్ బాగుంటుంది, అది క్లాస్ పీకే పద్ధతిలో కాకుండా చర్చించాలి ఓపెన్గా. మనం అంటే క్లాసులు విత్తున్నాం, అసలు ప్రతిదీ క్లాసే, లెక్చర్ అందరూ సాగకూడుతున్నారు పిల్లల్ని అట్లా. ఇది నాకున్న అండర్స్టాండింగు. రెండోది, దాన్ని నేను ప్రాక్టికల్గా చూస్తున్నా. నా జీవితంలో ఎవరిని అడగలేదు నువ్వేం చదువుతున్నావు అని. అది ఓన్లీ ఉద్యోగం కోసమైతే అది దాని మీద నాకు ఆసక్తి లేదు. అట్లా కాకుండా చాలామంది పిల్లలతో ఏకాంతంగా మాట్లాడినప్పుడు నాకు అర్థమైంది, దే ఆర్
ఎక్స్ట్రాడినరీ బీయింగ్స్. మనమే సరిగ్గా లేము. మనం సరిగ్గా ఉంటే పిల్లల్ని ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. వాళ్ళకి చాలా బాగా అర్థమవుతుంది. మనం కరెక్ట్గా చెప్పగలిగాలి. ఇప్పుడు ఇల్లు క్లీన్ చేయి, ఇల్లు అట్లా కాదు. ఒక డబ్బా పెట్టి, ఇది మా ఇంట్లో చేశాను అంటే నేను ఎక్కువ కాలం ఉండలేదు కాబట్టి ఎక్కువ కాలం జరగలేదు. ఒక డబ్బా పెట్టి, అరే ఈ ఇంట్లో నువ్వు తింటున్నందుకు లాడ్జ్ కాదు కదా ఇది, ఇంటి కోసం బాధ్యత నువ్వు నిర్వర్తించాలి. నేను ఆడుతూ పాడుతూ ఎక్కడ స్టీల్ గ్లాస్ ఉన్నా, క్లీన్ చేయని కంచం ఉన్నా, గ్లాస్ ఉన్నా, స్టీల్ అవి తీసుకొచ్చి ఇందులో వేయాలి. అది నీ డ్యూటీ. ఎవరిని నువ్వు బ్లేమ్ చేయకూడదు. నేను టీ దాగి ఇట్లా పెట్టేస్తాను వాళ్ళు అనకూడదు. నీ పని ఎక్కడ నువ్వు స్కూల్కి వెళ్ళి వస్తున్నావు, నీ కళ్ళు ఎప్పుడు స్టీల్ కోసం ఎతకాలి, అట్లా ఉంది తీసుకొచ్చి అందులో వేసేసి స్కూల్కి వెళ్ళిపో. అది నీ జీవితంలో భాగం చేసుకో. బిడ్డ ఉంది, ఎక్కడ మాసిన బట్టలు ఉన్నా యూ షుడ్ అందులో వేయాలి. ఇది ఒక సండే రోజు ఖచ్చితంగా ఉదయం నిద్రలేస్తానే మంచిగా ఒక 3 hours సినిమా పెట్టుకొని ఇంట్లో ఉన్న అన్ని వస్తువులు క్లీన్ చేసుకోవాలి. ఆ టైంలో మనం ఓన్లీ అంత్యాక్షరి ఆడుకుంటామా, పాడుకుంటామా, లెట్ us ఎంక్వైర్. అట్లా బియాండ్ ఎడ్యుకేషన్ చాలా విషయాలను చర్చించేవి. సాహిత్యం ఉంది, సంగీతం ఉంది, పుస్తకాలు ఉన్నాయి, రచయితలు ఉన్నారు, మహానుభావులు ఉన్నారు, ఎన్లైటెండ్ బీయింగ్స్ ఉన్నారు. అట్లీస్ట్ పేర్లన్నా పరిచయం చేయాలి. తర్వాత ఇంట్లో ఒక గోడ పెట్టాలి. ఒక గోడ ఎక్స్క్లూజివ్గా, అసలు గోడలు ఖరాబ్ అయితే అని బాధపడతారు. ఇంత స్టూపిడెస్ట్ పీపుల్ నేను చూడలేదు. గోడ నీట్గా ఉంటే ఏమవుతుంది నాకు ఇప్పటికి అర్థం కాలేదు. అంటే ఎందుకు గోడ నీట్గా ఉండాలి నాకు అర్థం కాదు, ఇప్పటికి అర్థం కాదు. అసలు గోడ ఉన్నది రాసుకోవడానికి, మళ్ళీ సిమెంట్ పెయింట్ వేసుకుంటే అయిపోతుంది. అక్కర్లేదు గోడనే. ఇప్పుడు ఈ అమ్మాయికి ఉంది, గోడ ఇచ్చేసేయండి, ఏమన్నా రాసుకొని. అందుకే ఏం రాయాలో తెలుసుకుని రాయడమే మనం చెప్పవలసింది. ఎడ్యుకేట్, ఏది రాయాలో తెలుసుకో. తర్వాత ఇప్పుడు ఇంట్లో ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు కదా మీరు, ఒక బోర్డు పెట్టి, మామూలు బ్లాక్ బోర్డు, ఎర్లీ మార్నింగ్ రేపు 4 o'clock లేద్దాం అనుకుంటున్నా వాకింగ్కి, ఇష్టం ఉన్న వాళ్ళు సంతకం పెట్టానని పెట్టు. ఇష్టం ఉన్న ఎవరు వచ్చినాక నేను వెళ్తాను. అట్లాగే తను కూడా ఏదో రోజు పెట్టవచ్చు, నేను ఈ వారం సినిమాకి వెళ్ళాలని ఆలోచన ఉంది, మీకు ఇష్టం ఉందా లేదా చెప్పండి, లేదా నేను వెళ్ళే అవకాశం ఉందా, రాసి పెడితే ఫాదర్ అసలు డిస్కషనే లేదు. లేదు ఎవరన్నా ఒక కంపెనీ చూసుకోబెట్ట, అట్టయితే పంపిస్తాను, మీరు రాశారు, లేదా నేను కూడా వస్తాను, రాశారు, అయిపోయింది, కంపెనీ వచ్చేసింది, బాగా కథం. ఏ సినిమా అని రాసి వెళ్ళిపోతే ఛత్రపతి శివాజీ సినిమా అయిపోయింది, నాకు ఇది ఇష్టం లేదు అంటే. డోంట్ టాక్ ఆల్ ద టైం. ఈ విపరీతంగా మాట్లాడి మనస్పర్ధలు వచ్చేస్తున్నాయి, నీవు నేను అట్లా వచ్చేస్తుంది. ఈ కుటుంబ సభ్యులు అసలు తిట్టినా పట్టించుకోకూడదు, దాన్నే కుటుంబం అదాలి. నువ్వు నన్ను ఎట్లా, నీవు నేను వచ్చిన తర్వాత కుటుంబం ఎక్కడిది, ఇంకా అయిపోయింది, వీధి అయిపోయాయి, స్ట్రీట్ ఫైట్ అయిపోయింది. అట్లా చెప్పిందంతా ఆమెనే, నేను చెప్పలే. ఈ టాక్ అంతా ఆమెనే చెప్పింది నా ద్వారా. కొత్త నేర్చుకుంటామా? పాట చెప్పండి. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ వాయిస్. అట్లా వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవం సర్వకార్యేషు సర్వదా. అంటే ట్వింకిల్ ట్వింకిల్తో పాటు కూడా వాయించింది బ్యాలెన్స్. అంటే అదేమంత బాగాలేదు, ఇదే బాగు. అట్లా అంటే మరి విదేశీ సంస్కృతి ఎక్కువైపోయింది అంటే ఉత్తుత్తగానే ఇదైతే ఉంది, ఇన్ఫ్లుయెన్స్ అయితే డెఫినెట్ గా ఇవాళ సొసైటీ మీద చాలా ఇన్ఫ్లుయెన్స్. పిల్లలనే కాదు పెద్దవాళ్ళ మీద కూడా ఆ ఇన్ఫ్లుయెన్స్. పిల్లలు వాళ్ళు నథింగ్ బట్ ఫుట్బాల్, అంతే, అందరూ ఆడుకుంటూ ఉంటారు అంతే. వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకపోయినా మీద పడి వెంటాడి చిరాకు పెట్టి తినిపించి కుక్కి ఏమో చేపిస్తారు అసలు. అబ్బా అసలు ఒక సినిమా ఉంటుంది 13 గోయింగ్ ఆన్ 30 అని. గోయింగ్ ఆన్ 30 అంటే హఠాత్తుగా
13 ఏళ్ళ అమ్మాయి విసుగొస్తుంది లైఫ్ తోటి, నీ అమ్మాయి స్కూల్ ఏంది కదా, హఠాత్తుగా పెద్దగా అయిపోతుంది కదా అనేసరికి పొద్దున పెద్దగా అయి ఉంటుంది అంతే. మెటమార్ఫసిస్ కాఫ్కా అదేమో పురుగు అయింది, పురుగు కష్టాలు పురుగు. ఈ అమ్మాయి పెద్దగా అయ్యి రియల్లీ షీ లివ్స్. ఆ తర్వాత రియలైజ్ అవుతుంది, ఓ బాల్యంలో కూడా ఓ మాధుర్యం ఉంది, అది మిస్ అయ్యా నేను అని తెలుసుకుంటుంది అన్నట్టు ఎక్కడో మధ్యన. సరే మనం లైఫ్ ఎలాగో లీడ్ చేయాలి, క్రియేటివ్గా బతకాలి, బట్ మనం ఎక్కడ ఉన్నామో అది అనుభవిస్తలేదు. ఏది మన దగ్గర లేదో అది కావాలని కోరుకుంటున్నాం. ఆల్వేస్ వీఆర్ రన్నింగ్ ఆఫ్టర్ సంథింగ్ విచ్ వీ డోంట్ హ్యావ్ ఎట్ అవర్ డిస్పోజల్ అన్నది. నేను పాట చెప్తారా? చెప్పే కూర్చోండి, ఏం కాదు.